బిగ్ బాస్ ఈ రోజు అంతా October 28 కదా. సో లేటెస్ట్ అప్డేట్స్ ప్లస్ ఎవరి పర్సనాలిటీ ఏంది మాట్లాడుకుందాం. సో అయితే ఈ క్రమంలో ఏంటంటే ఇక ఇది కొంతమంది ఓకే ప్రతి దగ్గర ఏమంటారు వాళ్ళ నెగిటివ్ మైండ్ అనేది ఉంటుంది చూసినావా. సో వాళ్ళకి మనము అంటే ప్రతి సమస్యతో పాటు కరెంట్ అఫైర్స్ కానీ సమాజంలో ఏదైతే నానుతుందో ఓకే అంటే కరెంట్ అఫైర్స్ ఓకే ఏదైతే ప్రజలు చర్చిస్తుండ్రో దాని మీద మనకి ఏదైతే సమస్య కావచ్చు లేదు అంటే ఎనీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఏదైనా సమాజంలో జరుగుతున్నటువంటి మనము ఒక హాట్ డిస్కషన్ ఏదైతే ఉంటుందో దాని మీద చర్చ పెడతాం కదా, మన అభిప్రాయం చెప్తాం కదా. దానివల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది తీసుకునే విషయంలో కొంచెం ఇంకా డిఫరెంట్గా ఆలోచిస్తారు కావచ్చు. వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్ ఎ సొల్యూషన్. సమస్య ఉంటే సమస్యకి ఏదైనా సరే మన అభిప్రాయం చెప్తాం. దేని మీద చెప్తాం? ఎప్పుడో ఒక 1000 సంవత్సరాల కింద ఎవరో ఏదో చనిపోయిన విషయం ఇవాళ తీసుకొని పొద్దంతా చర్చించిన వాట్ ఈస్ ద యూస్? ఏదైతే ఆ యొక్క డైలమాలు ఉన్నదో ఏదైతే కరెంట్ అఫైర్స్ ప్రజల మధ్యలో నడుస్తుందో దానికి ఆ హాట్ టాపిక్ ఏదైతే ఉందో దానికి మనం ఒక మన అభిప్రాయం కూడా చెప్తాం. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అంటే ఉడతా భక్తి అని అంటారు కదా. దానికి కూడా మనము అభిప్రాయం చెప్పడం వల్ల దాంట్లో అవుట్కమ్ అనేది ఎంతో కొంత డిఫరెంట్ అవుతుందేమో అని ఒక ఆశ. సింపుల్ ఓకే. సో కాబట్టి నిష్పక్షపాతమైనటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక ఇండిపెండెంట్ థింకింగ్ గా లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ తోటి ఒక ఎటు సైడ్ తీసుకోకుండా వాట్ ఈజ్ రైట్ అనేది ఆలోచించి హాట్ టాపిక్ ఏదైతే ఉందో దాని మీద చెప్తాం కదా. ఇప్పుడు హాట్ టాపిక్ దాని మీద చెప్తే వాట్ ఈస్ ద యూస్? అది సమస్యనే లేదు. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకే. సో ఒక కొడుకు మంచిగా చదువుకుంటుండు, ఒక బిడ్డ కానీ కొడుకు కానీ చదువుతలేడు. ఇప్పుడు నేను నా టైము నా యొక్క తెలివితేటలు ఎవరి మీద వాడాలి? మంచిగా చదివిన మీద నేను అవసరం లేదు అక్కడ. బట్ మంచిగా చదువుకుంటుండు వాడు, ఈజ్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ నీడ్ టు స్పెండ్ మై టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఫర్ ఎవ్రీథింగ్. మంచిగా చదివే దాని మీద. ఎవడైతే వీక్ ఉన్నాడో ఎవడైతే బలహీనుడు ఉన్నాడో వానికి మన సహాయం ఎక్కువ కావాలి కదా. దీనికి కూడా ఏది బురద అల్లేటువంటి మనస్తత్వము ప్రతి దగ్గర అంటే నెగిటివ్ మైండ్ వీళ్ళకిగా వాళ్ళ మైండ్ ఎంత ఖరాబ్ అయిపోయింది అంటే ఇక వాళ్ళకి ఎంత మంచి ఉద్దేశంతో మనము మాట్లాడినా వాళ్ళకి అమ్మ అన్న ఇంకోటి అర్థమైతే మనం ఏం చేయగలుగుతాం? హౌ యూ రియాక్ట్ ఈజ్ యూ. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అనేది నిన్ను చూపెడుతుంది, ఎదుటోని చూపెట్టది. ఓకే అర్థం? నువ్వు నన్ను తిడితే అది నువ్వేందో చెప్తుంది, నేనేందో ప్రజలకు తెలుస్తుంది. నేను ఎట్లా మాట్లాడుతున్నా ఏంది అనేది ప్రజలకు తెలుస్తుంది. అంటే నా మీద బురద వెళ్తే అది నీ వ్యక్తిత్వమే గలీజ్ ఉందని అర్థం. నా ఇంటెన్షన్ గూడున్నప్పుడు కొంతమంది కావాలని అంటే ఎవరైతే నేను ఎంత మంచి ముచ్చట చెప్పినా ఇక వాడు ఏదో ఒకటి బురద వెళ్తూనే ఉంటారు. ఈ మధ్య ఈ మందకృష్ణ భక్తులు కావచ్చు, ఇంకోటి ఓడోడో కావచ్చు, పనికిరాని చెత్తగాళ్ళు ఏది వ్యూస్ వస్తాయో ఏది హాట్ టాపిక్ ఉంటుందో అదే మాట్లాడతాడు. అంటే మరి ఏం మాట్లాడతారా? ఎవరైనా ఏం మాట్లాడతారు? ఇప్పుడు తులసి చంద్ గారు ఉన్నారు, ఏది హాట్ టాపిక్ ఉంటే అదే కదా మాట్లాడుతుందామే. బస్సు పడిపోతే బస్సు గురించి మాట్లాడుతుంది, ఇంకో ఇన్సిడెంట్ అయితే ఇంకో ఇన్సిడెంట్ మాట్లాడుతుంది కదా. ఎవరైనా నాట్ ఓన్లీ తులసి చంద్ గారు, నాట్ ఓన్లీ మీ ఆర్ ఎనీబడి, ఈవెన్ టేక్ ఎనీ న్యూస్ ఛానల్ తీసుకో. ఇప్పుడు గౌతమి చౌదరి అండ్ ఆయన పేరేంది, వాళ్ళ హస్బెండ్ పేరు ధర్మా మహేష్. అది అప్పుడు హాట్ టాపిక్ ఉన్నప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడతలేరు కదా. అంటే నేను ఏమంటున్నా, ఏదైతే కరెంట్ అఫైర్స్ కానీ ఏదైతే హాట్ టాపిక్ ఉంటుందో ప్రజల మనసుల్లో నానుతుంటుందో దేనికైతే ఎవరైనా వాళ్ళు ఛానల్ పెట్టుకున్నది వాళ్ళు పొద్దుగాలేస్తే వ్యూస్ ఆలోచిస్తారు కదా. కాబట్టి నేను ఏమంటున్నా, నేను వ్యూస్ ఆలోచించకుండా కానీ ఏదైతే ప్రజల మధ్యలో అది చర్చ జరుగుతుందో ఆ టాపిక్ మీద చర్చించడం జరుగుతుంది. ఓకే 64 ఏళ్ల కింద చనిపోయిన నెహ్రూ గారించి పొద్దుగాల లేచి పొద్దుగా దాకా ఎంత పెద్ద చర్చ పెట్టినా దాంట్లో వచ్చే కొత్త ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అయినా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వాళ్ళు బురద వెళ్తున్నారు ఆయన మంచిగా చేసిన వ్యక్తి మీద కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇక అంతే. కాబట్టి ఏదైతే అప్పుడు వాళ్ళు పొద్దుగాలేస్తే బురద వెళ్ళడం అనేది హాట్ టాపిక్ అయింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఎవడైతే నా మీద బురద ఏదో ఏదైతే ఉన్నారో పొద్దుగాలేస్తే ఓకే
సో ఇక వానికి ఏం దొరకలేదు అన్నట్టు నన్ను తిట్టడానికి. కాబట్టి ఏదైతే ఆ టాపిక్ మాత్రమే ఆయనకు గొప్ప గొప్ప చెప్పు ఆయన ఏమంటారు వ్యూస్ రావడానికో, లేకపోతే ఆయన గొప్ప వాళ్ళని తిడితే ఆయనకు వ్యూస్ వస్తాయి, ఆయన గొప్పోడు అవుతాడు. నాకు అవసరం లేదురా అయ్యా. మందకృష్ణ ఎంత గొప్పోడో అందరికి తెలుసు. ఓకే, ఆయన చిల్లరకు అమ్ముడు పోయి బతుకు అనేది అందరికి తెలుసు. కాబట్టి ఈ బురద గాడిద కొడుకులకు సిగ్గుశరం ఉండాలని చెప్తున్నా. ఓకే, సో నేను ప్రజల లోపల ఏదైతే నానుతుందో, ఏదైతే హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుందో వాటి అంటే అది దానికి నా అభిప్రాయం కూడా దానివల్ల ఎంతో కొంత వాళ్ళ డెసిషన్ మేకింగ్ లో కానీ ఎక్కడన్నా ఎంతో కొంత 1% ఇంపాక్ట్ ఉంటది అని అనిపించిన ప్రతి టాపిక్ మాట్లాడతాం. దానివల్ల మన అభిప్రాయం వల్ల అక్కడ ఏదన్నా 1% లాభం చేకూరుతుంది. దానివల్ల ప్రజలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, వాళ్ళు చేసే పాలసీస్ కానీ, లేకపోతే ఆ యొక్క సంస్థలకు కానీ ఎక్కడైనా 1% దాన్ని మార్చవచ్చు అన్న దగ్గర నేను మాట్లాడతాను. ఇక మనం మార్చలేము, పొద్దుగాలేసి నెత్తినోరు కొట్టుకున్నా అక్కడ ప్రయోజనం లేదు అన్నప్పుడు మనం ఇక కాలానికి వదిలేస్తాం. ఓకే, సింపుల్. కాబట్టి ఎవడు ఎన్నన్నా బురదలుకొని నేను పట్టించుకోను. ఓకే, అసందర్భంగా 99% ఆఫ్ ద టైం ప్రజా సమస్యలు అట్లనే ఏమంటారు సమాజం మాట్లాడుకునే చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాషనే మాట్లాడతా. కాకపోతే ఇక దానికి ఇల్లాజికల్ గా పొద్దుగాలేసే ఫేకులు చెప్పుకుంటా, కావాలని రెచ్చగొట్టుకుంటా, కావాలని ఆడ నిజానికి 1% కూడా దగ్గర లేకుండా మాట్లాడేటోళ్ళని ఏది మంచి వాళ్ళని మంచిగా ఇస్తుంది. కానీ కావాలని ఇట్లా లంగ కథలు వేయటోళ్ళని బరాబర్ తిడతాం. బీజేపీ ఆర్ఎస్ అంధభక్తులని బరాబర్ పొద్దుగాలు లేస్తే ఆ ఉచ్చని పెండం దాగుమనేటోళ్ళని కులం మతం పేరు మీద ఈ గోడలు కట్టేటోళ్ళని పొద్దుగాలు లేచి పొద్దుగా దాకా నిద్రలు లేపినా కానీ తిడతాం. ఓకే, ఎందుకంటే నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నువ్వు తప్పు చెప్తా, ఫేక్ చెప్తా, దోసుకుంటా, మతం చుట్టూ తిప్పుతా, మొత్తం ముచ్చటంతా రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది ఒకటి. పొద్దుగాలు లేస్తే ఇట్లా మా బతుకులతో ఆడుకుంటా, మా ఎమోషన్స్ తో ఆడుకుంటా, మా ఫైనాన్షియల్ అబ్యూజ్ చేస్తా, ఎమోషనల్ అబ్యూజ్ చేస్తా, మమ్మల్ని అన్ని రకాలుగా నాశనం చేస్తా అంటే తిడుతూనే ఉంటాం. ఓకే, ఎందుకంటే నీ ప్రవర్తన మార్చుకోవాలనేది మా బాధ. మమ్మల్ని కాల్చి మమ్మల్ని మంచిగా మాట్లాడు, నీకు నొప్పి అయినా కానీ ఏడవకు అంటే అది సాధ్యం కాదు. అది మీకు సాధ్యమేమో, మీరు నటించగలుగుతారేమో, మీరు తోటి మానవుల యొక్క పేగులని కడుక్కొని తింటారేమో. కానీ మమ్మల్ని అట్లా పెట్టలేదు. మిమ్మల్ని బ్రహ్మ సృష్టించిన అట్లా సృష్టించిండేమో, కానీ మాకు మా అమ్మ సృష్టించింది, మా అమ్మ అట్లా సృష్టించలేదు. మా భూమాత సృష్టించింది, మాకు అట్లా ఏలేదు. మా మాత మీ మాత ఎట్లా పుట్టిందో, మీ బ్రహ్మ ఎట్లా పుట్టిండో, వాడవాడికెళ్ళి పుట్టిండో మాకు తెలియదు. కాబట్టి నీ గుణాన్ని మేము దుర్మార్గులను తిడుతూనే ఉంటాం. 90% మంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళని గౌరవిస్తాం. సింపుల్. ఓకే, సో ఆ క్రమంలో మనం ఏం టాపిక్ వద్దాం. సో అయితే ఇక్కడ ఈ లేటెస్ట్ అప్డేట్స్. సో ఇంకా ఎవరు రీఎంట్రీ అవుతారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. సో ఇంకా వారం రోజులు ఏవో గేమ్లు పెట్టి అప్పుడు డిసైడ్ చేస్తారంట. కానీ నాకైతే ఆనెస్ట్ ఇప్పుడు కాదు, నాట్ ఓన్లీ నౌ, డే 1 నుంచి కూడా టాప్ 5 లో ఉండాల్సిన క్యాండిడేట్ శ్రీజ దమ్ము. ఓకే, ఆమె చూడ్డానికి చిన్నగా ఉంది కానీ ఫిజికల్ టాస్క్లు బాగా ఫస్ట్ నుంచి ఆడింది. ఓకే, సో ఆడపిల్ల మిగతా అమ్మాయిలో ఆంటీలో ఇక వాళ్ళని ఏమంటారు, సంజన గారు అని ఆంటీయా అమ్మాయా నాకు తెలియదు. మా దివ్యల మాధురి ఆంటీయా అమ్మాయో ఇక మీరే చెప్పాలి. సో ఈవెన్ తనుజ కూడా ఆమె చిన్నపిల్ల ఏం కాదు, ఆమె చిన్నపిల్లలాగా నటిస్తుంది. కానీ 33 ఏళ్ళు ఆమెకు. తనుజ గౌడ పుట్టస్వామి ఇంటి పేరు గౌడ, మరి మిడిల్ నేమ్ అనుకుంటా. సో తనుజ గౌడ పుట్టస్వామి 33 ఏళ్ళు. ఓకే, చిన్నపిల్లలు అంటే వీళ్ళందరూ. ఈ శ్రీజకు కూడా అరౌండ్ 25-26 ఉండొచ్చు. సో ఈమె కళ్యాణ్ పడాల 23, డెమాన్ కూడా ఇంచుమించు 25 అట్లా ఉండొచ్చు. రీతు చౌదరి కూడా అరౌండ్ 25-30 ఉండొచ్చు. ఓకే, సో అంటే వీళ్ళు కొంచెం అంటే వాళ్ళకంటే తక్కువ ఏజ్ అనొచ్చు. బిలో 30 ఉన్న వాళ్ళు ఒక లెక్క, ఎబో 30 ఉన్న వాళ్ళు ఒక లెక్క. సో కాబట్టి భరణి గారు, తర్వాత ఎవరు ఇమాన్యుయల్ కూడా అరౌండ్ 30 ఉన్నట్టున్నాడు. సో ఈ సుమన్ శెట్టి ఆయనకు పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. సో ఈ క్రమంలో ఆ 30 ఎబో బ్యాచ్ ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, బిలో 30 ఉన్న వాళ్ళది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఆలోచన విధానం. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ, సమాజాన్ని ఎక్కువ మంది దెబ్బలు తిని సమాజంలో ఎవరేంటిదో తెలుసుకొని, అంటే ఎబో 30 ఉన్న వాళ్ళు కుట్రలు కుతంత్రాలు ఎక్కువ చేయగలుగుతారు. బిలో 30 ఉన్న వాళ్ళు రిలేటివ్లీ అందరు మంచోళ్ళు అన్న స్వభావం ఉంటుంది. అంటే మనము లైఫ్ ని ఎక్కువ చూడలేదు కాబట్టి, ఎక్కువ దెబ్బలు తినలేదు కాబట్టి అందరు మంచోళ్ళని అనుకుంటాం సమాజంలో.
కాబట్టి ఎబో 30 ఉన్న వాళ్ళ యొక్క గేమ్స్ కానీ కుట్రలు కానీ కుతంత్రాలు కానీ వాళ్ళు చేసేది డిఫరెంట్ ఉంటుంది, బిలో 30 ఉన్న వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఆ ఇమ్మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది బిలో 30 ఉన్న వాళ్ళకి. అందరు మంచి వాళ్ళు అనుకుంటాం. ఓకే, సింపుల్. సో ఆ క్రమంలో ఏది యొక్క శ్రీజ ఎవరి రీఎంట్రీ అయితే అవ్వాలి అని కోరుకుంటుంది అయితే శ్రీజాదం. ఎందుకంటే నేనేం ఆలోచిస్తా, నాకు భరణి అభిమానం ఉండొచ్చు, ఇంకోరు అభిమానం ఉండొచ్చు, దానికి వాళ్ళ సినిమా. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు బ్రేక్ డాన్సులు ఇంకో డాన్సులు అంతకుముందు ఉన్న ఎన్టీఆర్ వాళ్ళ పాత తరం హీరోలతో పోలిస్తే ఈయన వచ్చినప్పుడు ఆ బ్రేక్ ఆ స్టీరియో టైప్ ను తీసేసి మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన మీద ఒక అభిమానం ఏర్పడవచ్చు. దట్ డస్ నాట్ మీన్ ఆయన ఎవరన్నా పాపులర్ అయినరు అంటే దే ఆర్ గుడ్ అట్ సంథింగ్. ఎందులో కూడా ఏ రకమైన టాలెంట్ లేకపోతే వాళ్ళు పాపులర్ కారు. ఓకే, అంటే సంబడి పాపులర్ సెలబ్రిటీ అయినరంటే దే ఆర్ గుడ్ అట్ సంథింగ్. వాళ్ళు క్రికెట్ కావచ్చు, సినిమా కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, పాటలు కావచ్చు, డాన్స్ కావచ్చు, సంథింగ్. ఓకే, దట్ డస్ నాట్ మీన్ దే డోంట్ అజ్యూమ్ దట్ దే ఆర్ గుడ్ అట్ ఎవ్రీథింగ్. మన దగ్గర వచ్చిన దరిద్రం ఏంటంటే వాడు ఎవడో ఏదో రంగంలో టాలెంట్ ఉండి వాడు పాపులర్ అయిండు, సెలబ్రిటీ అయిండు అంటే ఇక వాడిని పర్ఫెక్ట్ దేవుడు అనేస్తారు. దేవుడు అంటే ఏంది? వాడు అన్నిట్లలో పర్ఫెక్ట్. వాట్ ఈస్ గాడ్? హీ నోస్ ఎవ్రీథింగ్, హీ ఈస్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్ని తెలుసు, సర్వాంతర్యామి. అంటే ఇక ఆయనంత తెలివిమంతుడు ఇంకోరు లేడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఆయనకి ఒక్క లోపము ఉండదు. వాడే కదా దేవుడు అంటే. సో ఇక్కడ సెలబ్రిటీ అంటే వాడు పాటలలో ఏదో ఒక రంగంలో వాడి గుడ్ ఉన్నాడు కాబట్టి వాడు మన ఏదో రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, లేకపోతే ఏదో రకంగా వాడి వల్ల మనకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి అది ఏదో ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో కానీ దానివల్ల మన దగ్గర ఒకటి మంచిది ఉంటే మన దగ్గర 10 మంచిగా ఉంటే 4 కన్నా చెడ్డ ఉండే అవకాశం ఉంటుంది కదా. వానికి కూడా ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి కదా, రైట్? తింటే ఇంకోటి తిండి మొత్తం రక్తము ఆహారం కాదు కదా, వేస్ట్ కూడా వస్తుంది కదా, సేమ్ థింగ్. సో కాబట్టి ఇప్పుడు చిరంజీవికి 4 పాయింట్లు మంచిగుంటే 4 చెడ్డగుంటే, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఒక రకమైన ఇది మంచిగుండవచ్చు. బట్ డోంట్ అజ్యూమ్ దట్ దే ఆర్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. వాళ్ళలో ఉన్న లోపాలని కూడా అవి కూడా పర్ఫెక్టే. వాడు తుమ్మినా తగ్గినా ఎంత మంచిగా తుమ్మిండు, ఎంత మంచిగా తగ్గిండు, ఎంత మంచిగా ఉచ్చబోసిండు అని చెప్పడం ఇది అంధభక్తి వద్దు అంటున్నా. నీకు అభిమానం ఉండగానే ఎవరిని నేను తప్పు పడతలేను, ఎందుకంటే వాడు ఏదో రకంగా మనం ఎంటర్టైన్ చేస్తుండు కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటోడు ఉన్నాడు, వాడి సినిమాలలో ఓకే వాని ఒక స్టైల్ ఉన్నది. ఓకే, వాని డైలాగ్ డెలివరీ కానీ వాని ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఇంపాక్ట్, ఆ డైలాగ్ డెలివరీలో వచ్చే ఒక రకమైన ఇంపాక్ట్ అనేది వి లైక్ ఇట్. ఓకే, డాన్స్ స్టెప్పులు కూడా సింపుల్ చేస్తాడు. అల్లు అర్జున్ తారక్ లాగా అది కాంప్లికేటెడ్ చేయడు, హెవీ డైలాగ్ చెప్పలేడు కానీ బట్ వాని యొక్క యాసలో ఒక హీరోయిక్ స్టైల్లో అదొకటి ఒక ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది. ఓకే, ఇది పవన్ కళ్యాణ్. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఎట్. అంటే రాజకీయాల్లో ఇవన్నిట్లల్లా వానికి అవగాహన ఉంటుంది, ఒక సబ్జెక్ట్ మాట్లాడతాడు. డోంట్ అజ్యూమ్, డోంట్ మేక్ ఫిల్మ్ స్టార్స్ ఇంటూ పాలిటీషియన్స్. వానికి నిజంగా టాలెంట్ ఉంటే, వానికి నిజంగా రాజకీయాల గురించి అవగాహన ఉంటే అది వేరే లెక్క. వానికి ఆ టాలెంట్ వాని సినిమాల్లో ఈజ్ గుడ్ ఎట్. చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ గుడ్ ఎట్ ఇది సినిమాలు. ఓకే, బట్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ పాలిటిక్స్. కానీ మన వాళ్ళకి ఏంది, వాడు దేవుడు అయిపోయా. సో ఇక కాబట్టి వాడిని అన్నిట్లలో వాడు ఏం చేసినా కరెక్టే. ఈ అంధభక్తి వద్దురా అయ్యా అని చెప్తున్నా. ఓకే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఆ క్రమంలో ఇక్కడ ఏది ఇప్పుడు శ్రీజ భరణి రీఎంట్రీ విషయంలో ఏది అంటే హానెస్ట్ గా చెప్పండి. ఎవరైతే హార్డ్ రెగ్యులర్ గా బిగ్ బాస్ ఫాలో అయ్యేటోళ్ళు చెప్పండి మిత్రులారా, దయచేసి మీకు దండం పెడతా. భరణి అనేట ఆయన డే 1 నుంచి ఆయన ఉన్న 5th వీక్ వరకు ఏమి కాంటెంట్ కాంట్రిబ్యూట్ చేసిండో మీరు చెప్పండి. ఏ గేమ్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆడిండో మీరు చెప్పండి. ఆయన ఎక్కడ సైడ్స్ తీసుకోకుండా ఆడిండో చెప్పండి. ఎంతసేపు గ్రూపులు కట్టడము, ఈ బాండ్స్ చేయడం మనకేం కావాలి? ఒక ఆడియన్స్ గా ఆయన బిగ్ బాస్ షో ఎందుకు పెట్టిండు, ఎందుకోసం పెట్టిండు? ఇప్పుడు ఒక క్రికెట్ ఆడుతుంటే మనం చూస్తాం. ఎందుకు చూస్తామా చూడమా? వాళ్ళిద్దరు ఒక టీం 2 టీములు కొట్లాడుకుంటుంటే మనం ఎందుకు చూస్తాం? మనకెందుకు వస్తుంది వాళ్ళ ఫన్? ఈవెన్ మల్ల యుద్ధమైన ఎనీ స్పోర్ట్స్ అంటే ఎవడు గెలుస్తాడు ఎవడు గెలవడు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఆ హ్యూమన్ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ బిగ్ బాస్ షో కూడా అంతే. మనం ఎందుకు చూస్తున్నాం?
వాళ్ళు ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటే ముచ్చట పెట్టుకుంటే మనకు వచ్చే లాభం ఏంది? సినిమా అయినా అంతే, పైసలు పెట్టి చూస్తాం ఇంకా సినిమాలో. వాళ్ళు ఎవరో హీరో హీరోయిన్ ముద్దు పెట్టుకుంటే మనకు వచ్చేది, మనం ముద్దు పెడతలేం కదా. మరి 100 మంది ముందట 1000 మంది ముందట వాళ్ళు ముద్దు పెడితే నిజంగా వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి. 100 మంది ముందట ఒక మనిషి ఉంటే ఇంకో మనిషి ముందట మనం ముద్దు పెట్టుకుంటే కంఫర్ట్ గా ముద్దు పెట్టుకోగలుగుతామా? పెట్టుకోలేం కదా. సో కాబట్టి వాళ్ళు ఆ స్క్రీన్ మీద ఎట్లా వస్తుంది, మనకి ఎట్లా నచ్చుతుంది అని ఆ ఎమోషన్స్ ఎట్లా పలుకుతాయి ఆలోచించి మనకి ఎంటర్టైన్ చేస్తున్నారు. అంటే ఆ యొక్క వాళ్ళు అన్ని 1000 కోట్లు 100 కోట్లు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సింపుల్ కాన్సెప్ట్. ఓకే, కాబట్టి మనం ఎందుకు చూస్తున్నాం? మన జీవితం కూడా అట్లాంటి అవుతుంటాయి కాబట్టి అట్లాంటివి మనం కోరిలేట్ అవుతాం. ఆ స్టోరీకి సీరియల్స్ చూసినా ఇంకోటి చూసినా అన్నిట్లలో ముచ్చట ఉంటది. జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్లలో ఇన్ఫర్మేషన్ తప్ప మిగిలిందంతా 99% మనం డే టు డే ఫోన్లో చూసినా, ఓకే, గేమ్లు ఆడినా, సీరియల్స్ చూసినా, లేకపోతే సినిమాలు చూసినా, పాటలు పెట్టుకున్నా ఎంటర్టైన్మెంటే 99%. ఒక 1 to 2% ఈ న్యూస్ ఛానల్స్లలో జర్నలిస్టులు చెప్పేది ఇన్ఫర్మేషన్. ఓకే, కాబట్టి 99% మనం చేసేది ఎంటర్టైన్మెంటే. సింపుల్. ఓకే, సో తాగినా ఏం చేసినా. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ఏది ఇక్కడ భరణి అండ్ శ్రీజ. ఓకే, ఇప్పుడు భరణి గతంలో ఈ 5 వారాలు ఉన్నప్పుడు ఏం చేసిండు? ఆయన ఎక్కడ గేమ్లు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన బాడీ బిల్డరు ఆ యొక్క ఇది ఫుల్ ఫిజికల్ గా ఏజ్ 45 ఎంత ఉన్నప్పటికీ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రోటీన్ తిని ఎక్సర్సైజ్ చేసి మంచిగా ఉన్నాడు. కానీ హీ నెవర్ గివెన్ హిస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది కొట్లాడలేదు. ఎందుకు కొట్లాడలేదు? కారణం ఏంది? ఆయన ఈ లోపల ఇంటర్నల్లీ అందరు గేమ్లు ఆడుతున్నారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడు బంధం లేదు, తొక్కలేదు, తోలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎవడు ఎక్కువ రోజులు ఉంటే అన్ని పైసలు ఎక్కువ వస్తాయి. ఒక్కొక్క కామనర్స్ కి రోజుకు 10 నుంచి 15,000 ఇస్తున్నారు. ఓకే, పర్ డే. ఓకే, అదే సెలబ్రిటీస్ కి అయితే 20 నుంచి 40,000 దాకా ఉన్నది పర్ డే. అంటే ఒక రోజుకి 40,000 అంటే 10 రోజులకి 4 లక్షలు అంటే నెలకి 12 లక్షలు ఇప్పుడు భరణి లాంటి వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా 4 నెలలు అంటే 50 లక్షలు. ఇంకా అట్లా ఒక్కొక్కరు వేయండి. ఓకే, సో అన్నప్పుడు ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ దేర్ ఓన్ స్ట్రాటజీ, దేర్ ఓన్ గేమ్. ఓకే, సో వాళ్ళకున్న ప్రజల లోపల ఉన్న పలుకుబడి, వాళ్ళకు వచ్చే ఓటింగ్, ఇవన్నీ ఆలోచించి ఎక్కువ రోజులు ఎట్లా నేను లోపల ఉండగలుగుతా అనే ఆలోచన స్ట్రాటజీ తోటి అందరూ ఆడుతున్నారు. నోబడీ ఈజ్ ఎక్సెప్షన్. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు భరణి గారు ఎందుకు ఆయన ఇక్కడ ఏంది లోపల ఉన్నోళ్ళే నామినేట్ చేసేటువంటి ఇదొకటి పెట్టారు కదా విత్ ఇన్ ద సేమ్. కాబట్టి అందరితోటి మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నన్ను ఎవరు నామినేట్ చేయకపోతే నాకు ఈ ఓటింగ్ దాకా రాదు కాబట్టి ఎక్కువ రోజులు హౌస్ లో ఉండొచ్చు అన్నది ఆయన కుట్ర. దానివల్ల ఏమైతుంది? నువ్వు గేమ్ ఆడతలేవు. ఇప్పుడు ఎవడైతే ఓటింగ్ తక్కువ వచ్చే అవకాశం ఉంది అన్నోడు వాడు సేఫ్ గేమ్ ఆడతాడు. ఎందుకంటే ఒకసారి నామినేట్ అయినాక ఓటింగ్ తక్కువ వస్తే వాడు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో కాబట్టి వాడు ఎవడైతే ప్రజలు ఎక్కువ ఓట్లు వేసే అవకాశం లేదు. ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఉన్నారు, వీళ్ళిద్దరికి ఫుల్ ఓటింగ్ పడుతున్నది. వీళ్ళు 1000 సార్లు 1,00,000 సార్లు వీళ్ళని నామినేట్ చేసినా ఒరిగే నష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు బాటమ్ 2లోకి రారు కాబట్టి వీళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. అర్థమైందా? సో కాబట్టి మిగతా వాళ్ళు ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు, రాము ఉన్నాడు, డెమాన్ ఉన్నాడు, రీతు ఉన్నారు, భరణి ఉన్నారు, సంజన ఉన్నారు. వీళ్ళు ఎవరు నామినేట్ అయినా వాళ్ళకి టెన్షనే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడతలేదు రిలేటివ్లీ. కాబట్టి వాడు ఎవడు పోతాడో ఎవరిని తెలియదు కాబట్టి అందరితో మంచిగుంటే నన్ను నామినేట్ చేయరని వాళ్ళ బాధ. కాబట్టి ఈ బంధుత్వాలు ఎందుకంటే నన్ను నామినేట్ చేయొద్దని. సో ఇది పెట్టినప్పుడు నువ్వు ఎడకేం ఆడతావు? ఇంటర్నల్ ఉన్నోళ్ళే నామినేట్ చేసేది పెట్టినప్పుడు నువ్వు బంధాలు ఏర్పరచుకుంటావు. ఎందుకంటే నేను నామినేట్ చేయొద్దని. సో ఇక నువ్వు గేమ్ ఏడాడతావు, నువ్వు ఎడ కొట్లాడతావు. నీకు కొట్లాడినప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ ఏడొస్తుంది, వ్యూస్ ఏడొస్తాయి. వ్యూస్ రాకపోతే బిగ్ బాస్ పెట్టి వాడు ఇంతమందిని రోజుకు 10,000 నుంచి 40 రూపాయలు అట్లా అంతమందికి పెట్టి అంత హౌస్ కట్టి ఆ యొక్క అంతమందికి వానికి ఎంత లేదన్నా ఇప్పుడు మొత్తం అంత ఎక్స్పెన్సివ్ అంత 15 మందికి 3 పూటల తిండి పెట్టి ఇవన్నీ పెట్టాలి. ఈ వచ్చిన గేమ్స్ వేయాలి, గేమ్స్ కావాల్సిన ప్రాపర్టీస్ పెట్టాలి. మళ్ళీ ఈ వచ్చిన వాళ్ళకి మొత్తం కలిపి నాకు తెలిసి 100 నుంచి 200 కోట్లు ఇంకెక్క 400 కోట్లు మొత్తం దాని మీద పెట్టుబడి పెడతారు. వాళ్ళు ఈజీగా పెడతారు. ఇన్ని పైసలు వాడు వారబోసుకుంటాడు బిగ్ బాస్ వాడు. మీరు చెప్పండి. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు మనం ఎంతమంది ఎక్కువ చూస్తే అన్ని అడ్వర్టైజ్మెంట్లో వస్తే అన్ని పైసలు వస్తాయి. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఇది వ్యాపారమా కాదా? స్పాన్సర్స్ ఎందుకు స్పాన్సర్ చేస్తారు?
వాడికి 4 ప్రోడక్ట్లు అమ్ముకోవచ్చు అని కదా. ఎక్కువ వ్యూస్ ఉంటే వాళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వస్తే ప్రతి అడ్వర్టైజ్మెంట్ కి వ్యూస్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఏది వాడు ఇప్పుడు మన ఇంటింటికి తిరిగి అడ్వర్టైజ్మెంట్ చేయడం కష్టం కదా. సో కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవాలని, కాబట్టి వీటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి 400 కోట్లు వస్తే వాడు 100 కోట్లు ఖర్చు పెడతాడు, మిగతా 300 కోట్లు వాళ్ళు జేబులు వేసుకుంటారు ఆర్గనైజేషన్ వాళ్ళు. నాట్ ఓన్లీ దిస్ షో, ఎనీ సీరియల్, ఎనీ షో. ఓకే, మనము డైరెక్ట్ గా ఫీజు కట్టని సినిమా థియేటర్కి ఏమో మనం డైరెక్ట్ పోయి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. ఎందుకంటే మనం పోయి అలా మన పైసలు ఇచ్చి వాళ్ళకి ఇస్తాం కాబట్టి వాడు సినిమా ప్రొడ్యూసర్ పెట్టుకున్నాడు డిస్ట్రిబ్యూటర్లకు, వాళ్ళకి మనం పైసలు ఇచ్చి చేస్తున్నాం. పైసలు మనం డైరెక్ట్ ఇవ్వకుండా ఫ్రీగా వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వస్తాయి డబ్బులు. ఓకే, కాబట్టి దే ఆర్ డూయింగ్ బిజినెస్. సో బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఎక్కువ కంటెంట్ క్రియేట్ కావాలి, ఎక్కువ కొట్లాడుకునేది, ఎక్కువ మాట్లాడుకునేది, ఎక్కువ ఇంట్రెస్టింగ్ కంటెంట్ రావాలి. నువ్వు బంధాలు పెట్టుకునే కేడికలు వస్తుంది. నువ్వు బంధాలు ఎందుకు పెట్టుకుంటున్నావు? నిన్ను నామినేట్ చేస్తారని. సో కాబట్టి ఆ ఫార్మాట్ ను మార్చుకుంటే బెటర్ ఏమో. ఈ ఇంటర్నల్లీ వాళ్ళు నామినేట్ చేసుకునే బదులు ఏది గేములు పెట్టు, రోజుకొక గేమ్ పెట్టు. ఓకే, సో ఆ బ్యాటరీ అనేది కాన్సెప్ట్ ఉంది కదా, 100 మార్కులు పెట్టు. సో అందులో లీస్ట్ ఎవరైతే వస్తారో, లీస్ట్ 5 or 6 ఎవరైతే ఉంటారో వాళ్ళకి నామినేషన్లో పెట్టు. ప్రజలు ఓట్లేస్తారు. ఇక వాడి గేమ్ల పర్ఫార్మెన్స్ ఈ ప్రజలు ఎట్లా ఓటేస్తారు? ఎట్లా అంటే వాళ్ళ యొక్క బిహేవియర్, ఇంటర్నల్లీ ఉంటున్నవే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ కుట్రలు, వాళ్ళ యొక్క మిగతా అన్ని చూస్తారు. ఈ ఇంటర్నల్లీ వాళ్ళు నామినేషన్ పెట్టుకునేసరికి ఏమైతుంది అంటే వాళ్ళన్ని డర్టీ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ గేమ్ ఆడితే కంటెంట్ వస్తలేదు. సో రియల్ గా వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ ఇస్తలేరు. దానివల్ల గేమ్ పాడైపోతున్నది. సో కాబట్టి నువ్వు గేములు మాత్రమే పెట్టు, లీస్ట్ స్కోర్ బ్యాటరీ లెక్కలే పెట్టు. ఈ గేమ్ కి 20 పాయింట్లు, ఈ గేమ్ కి 20 పాయింట్లు. ఎవడైతే లీస్ట్ స్కోర్లు ఉంటారో, లీస్ట్ 5 లీస్ట్ హాఫ్ ఓవర్ అంటారో అలా హాఫ్ ఓవర్లను అందరినీ ఏది నామినేషన్ చేయి. అంటే 12 మంది ఉన్నారు అనుకో, 12 మందికి ప్రతిరోజు ఒక గేమ్ పెట్టు 4 రోజులు. ఓకే, మండే నుంచి థర్స్డేనో ఏ రోజు. ఓకే, ఈ 4 గేమ్లలో ఎవరైతే లీస్ట్ స్కోర్ వచ్చిండ్రో అన్ని కండబలంతో పెట్టకు. 2 గేమ్లేమో కండబలంతో పెట్టు. ఆ కండబలం పెట్టినప్పుడు ఏమో టీములుగా పెట్టు. ఎందుకంటే ఆడోళ్ళకి అంత మజిల్ పవర్ ఉండదు కాబట్టి, అందరికి ఉండదు కాబట్టి ఆ టీం లెక్క పెట్టు కండబలం పెట్టినప్పుడు. సో కండబలం లేకుండా బ్రెయిన్ తో చేసే పని ఉన్నప్పుడు అప్పుడు ఇండివిజువల్ గేమ్ పెట్టు. మొత్తం మీద ఈ 4 గేమ్లలో ఎవరైతే లీస్ట్ స్కోర్ వచ్చిందో, లీస్ట్ హాఫ్ వచ్చిందో వాళ్ళని నువ్వు నామినేషన్ లో పెట్టు. వీళ్ళకి నామినేషన్ పెడితే ఏమైతుంది? గేమ్ ఖరాబ్ అవుతుంది. గేమ్ ఖరాబ్ అయితే వ్యూస్ రాకపోతే నీకు కంటెంట్ వస్తలేదు, కంటెంట్ రాకపోతే వ్యూస్ వస్తలేదు, వ్యూస్ రాకపోతే బిగ్ బాస్ బోర్ అయిపోతుంది. సో నీ బిజినెస్ దెబ్బ పడుతున్నది అనేది నా అభిప్రాయము. సో అది వాళ్ళు బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచించుకోమని చెప్తున్నా. వాళ్ళకి నామినేషన్ పెట్టే బదులు గేమ్ల ద్వారా డిఫరెంట్ గేమ్స్ పెట్టు. కొన్ని బ్రెయిన్ తోటి ఉండేటి, కొన్ని ఏమో కండబలంతో మజిల్ పవర్ తోటి ఉండేటి. మజిల్ పవర్ పెట్టినప్పుడు ఒక ఇండివిజువల్ గా బలం ఉన్నాడే, ఇప్పుడు డెమాన్ పవర్ అన్నిట్లో గెలుస్తాడు. అప్పుడు అట్లా కాకుండా ఈ టీం లెక్క పెట్టు. టీం లెక్క పెడితే కండబలం ఉన్న వాళ్ళు ఇక 3, 4, 5 అట్లా ఆడలకి సేఫ్ అయిపోతుంది. ఇది టీం పెట్టినప్పుడు, కండబలం పెట్టినప్పుడు ఎందుకంటే లేడీస్ వాళ్ళకి రెండు ఒకటి కండబలం ఉండదు. లేడీస్ కి జనరల్ గా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడ్డా చాలా కష్టపడాలి ఫిజికల్ స్ట్రెంత్ కావాలంటే. అది మ్యానుఫ్యాక్చరర్, ఇది అంటే సృష్టి అట్లుంది. ఓకే, సో ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే కొంతమంది ఇప్పుడు యంగర్ జనరేషన్ అమ్మాయిలకేమో దే డోంట్ కేర్. కానీ ఈ ఏమంటారు ఇప్పుడు సంజన గాని, లేకపోతే తనూజ గాని, లేకపోతే మాధురి గాని, ఇప్పుడు వాళ్ళు స్పోర్ట్స్ గేమ్ ఆడాలని వాళ్ళకి ఉన్నా గానీ, వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ ఇవ్వాలన్నా గానీ నా ప్రైవేట్ పార్ట్స్ ఎవరికి టచ్ అయితే అని వాళ్ళకి టెన్షన్. ఇప్పుడు శ్రీజ, రీతు అంటే దే డోంట్ కేర్. గేమ్ ఈజ్ గేమ్, అబ్బాయి అమ్మాయి ఏం లేదు. ఓకే, ఈజ్ జస్ట్ అ గేమ్. ఎవరికి ఆ ఫీలింగ్స్ అట్లాంటిది ఉండదు. కానీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కొంచెం వెనకట్ జనరేషన్ కాబట్టి, ఈ మిలేనియల్ జెన్జీ కాదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆ టచ్. ఇప్పుడు వాళ్ళు అంటారు కదా, నేను గర్ల్ని, నేను ఆడలేను. ఎందుకు ఆడలేవు? బికాస్ వాళ్ళు ఎవరో ఏదో టచ్ అవుతుందేమో అని భయం. సింపుల్. ప్లస్ సో ఈ క్రమంలో ఫిజికల్ స్ట్రెంత్ దగ్గర టీమ్స్ గా పెట్టు, ఇండివిజువల్ బ్రెయిన్ గేమ్స్ దగ్గర ఇండివిజువల్ పెట్టు. ఎవరైతే లీస్ట్ 5 or 6 లీస్ట్ స్కోర్ ఉన్నాయో వాళ్ళని నామినేషన్ లో పడాయి. ప్రజలుగా నిర్ణయిస్తారు ఎవరు ఏంది అనేది. ఓకే,
అదొకటి ఫేర్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఇంటర్నల్ నామినేషన్ చేయడం వల్ల అక్కడ మనకి ఏమంటారు కంటెంట్ వస్తలేదు. వాళ్ళు ఈ బంధాలల్లో అక్క నాన్న అమ్మ చెల్లె కొడుకు బిడ్డ అని చెప్పి వాళ్ళు ఆడతలేరు, వాళ్ళు కుట్రాలు చేస్తున్నారు. ఇప్పుడు 2 టీములు ఏర్పడ్డాయి. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ మన మెయిన్ పాయింట్ ఫస్ట్ వచ్చేసి శ్రీజ భరణి అనేట ఆయన ఈ మంచివాడు రాముడు మంచి బాలుడు అన్న కాన్సెప్ట్ లో ఆయన కంటెంట్ ఇస్తలేడు, మన్నిస్తలేడు. ఆయనకి పొటెన్షియల్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇక మళ్ళీ వచ్చినాక కూడా అదే జరుగుతుంది. భరణి మళ్ళీ వస్తే సేమ్ అదే దివ్య, అదే తనుజ, అదే నాన్న, అదే బిడ్డ, ఇదే ఈ యొక్క రాము భరణి వెళ్ళిపోయినాక రాము కాంట్రిబ్యూషన్ 0 అయిపోయింది. ఓకే, సో ఇక మళ్ళీ ఇదంతా ఈ భరణి చుట్టే తిరుగుతుంటది. మొత్తం భరణి చుట్టే ఒక టీం ఏర్పడుతుంది. ఇమాన్యుయల్, రాము, ఈ దివ్య అండ్ నిఖిల్, వీళ్ళంతా ఒక టీం అవుతుంది. ఈ డెమాన్, కళ్యాణ్, ఈ 2 టీంలు ఆల్రెడీ సగం అట్లనే అయిపోయింది. కానీ భరణి వస్తే ఇంకా వరస్ట్ అవుతుంది ఈ గేమ్. ఎవడు అని ఫుల్ కెపాసిటీ ఆడాడు, మొత్తం కంట్రోల్ భరణి చేతిలోకి వెళ్ళిపోతుంది. సో బిగ్ బాస్ కి నష్టం జరుగుతుంది. అంటే షోని మనం చూడాలి, ఎంజాయ్ చేయాలి అనిపించదు. ఇప్పుడున్న కొంచెమన్నా ఆ యొక్క స్పోర్ట్స్ తగ్గిపోతుంది. అదే శ్రీజ వస్తే ఆమె చిన్నోని చూడది, పెద్దోని చూడది. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఓకే, సో ఆమె ఇది మిడిల్ క్లాసు వైజాగ్. సో ఆమె ఇది మన కామనర్ లాగా ఆలోచిస్తుంది. మనం ఎట్లా ఆలోచిస్తున్నాం ఒక ఇండిపెండెంట్ గా, అట్లనే ఆలోచిస్తుంది. ఎలాంటి బంధాలు పెట్టుకొని యు మేక్ ఫ్రెండ్. నేను తప్పు పడతలేను. ఒక సమాజంలో ఉన్నప్పుడు అందరితోటి మంచిగా ఉండడం కరెక్ట్, కానీ అలా పోయిన పర్పస్ వేరు కదా. నీ పెట్టుకున్న బంధం వల్ల నీ గేమ్ పాడకవ్వకూడదు. గేమ్ ఆడినప్పుడు ఒక కామన్ మ్యాన్ గా, ఒక హ్యూమన్ బీయింగ్ గా నమస్తే పెట్టుకో, మాట్లాడుకో, జనరల్ ముచ్చట్లు పెట్టుకో, ఎవడొద్దంటలేడు. కానీ నీకు ఏర్పరచుకున్న ఈ మానవ సంబంధము నీ పోయిన పర్పస్ ఏంది? ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా లేకపోతే ఎవరో యుద్ధం చేస్తున్నారు అనుకుందాం. సో యుద్ధం చేయనప్పుడు వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే, ఈ యుద్ధం అయినప్పుడు కొట్లాడుకోవద్దా? నువ్వు పోయిన పర్పసే యుద్ధం చేయడానికి కదా. సో కాబట్టి నువ్వు మామూలుగా మాట్లాడుకున్న రిలేషన్స్ కి ఆడ యుద్ధం చేయడానికి పోయినప్పుడు యుద్ధమే చేయాలి, లేకపోతే ఆడికి పోయిన పర్పస్ ఏంది? సో కాబట్టి అక్కడ శ్రీజ వెళ్తే ఆమె మామూలుగా అప్పుడు ఎవరికైతే లోపాలు ఉన్నాయో, ఎవరికైతే మామూలుగా ఎవరితోటైనా ఆమె యొక్క ఇది న్యూట్రల్ గా ఉన్నది. ఓకే, ఎవరిని యొక్క బంధాలు పెట్టుకోలేదు, స్టార్టింగ్ నుంచి ఎవరిని యొక్క ఆకాశాన్ని అంటలేదు. ఓకే, సో ఆమె ఫుల్ కెపాసిటీ ఆడింది. ఏ గేమ్ అయినా, అది బ్రెయిన్ గేమ్ అయినా, ఫిజికల్ గేమ్ అయినా, ఆమె ఫుల్ పోరాడింది. ఓకే, ఆమెను ఎందుకు నచ్చట్లేదు అక్కడ ఉన్నది వాళ్ళు అంటే, బిగ్ బాస్ సంబంధించిన అక్కడ తోటి కంటెస్టెంట్ కానీ బిగ్ బాస్ ఎవరైనా సరే, ఒకటి టూ హానెస్ట్ ఈజ్ నచ్చదు అన్నట్టు. మొత్తం ఇప్పుడు ఓపెన్ నీ లోపాలు నీ అన్ని నీకు చెప్తే ఈగో ఉన్న వాళ్ళకి నచ్చది, ఈగో లేని వాళ్ళకి నచ్చుతుంది. కానీ మెజారిటీ ప్రజలకి నేను గొప్పోని, నేను ఐఎమ్ పర్ఫెక్ట్ అన్న ఫీలింగ్ అందరికీ ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోపల ఉన్న లోపాలు వాళ్ళకి చెప్తే వాళ్ళకి నచ్చదు. సో శ్రీజ చేసేది ఏంది, అందరికీ ఓపెన్ గా హానెస్ట్ గా తన అభిప్రాయం తను చెప్తుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, నాకంటే వయసు ఉన్న వాళ్ళు, లేకపోతే సెలబ్రిటీస్, సమాజంలో ఇంకోటి ఉన్న వాళ్ళు, లేకపోతే రాజకీయ నాయకులు, షీ డస్ నాట్ కేర్. ఆమెకి ఏమనిపిస్తే అది చెప్తుంది, కరెక్ట్ చెప్తుంది, ఒక ఇండిపెండెంట్ గా చెప్తుంది. అది వాళ్ళకి ఇంకొక హర్ట్ అవుతుంది. అది వాళ్ళ లోపల ఉన్న లోపాలు ఎత్తితే ప్రజల ముందు వాళ్ళకి ఏమైతుంది, ప్రజల ముందు వాళ్ళ లోపల ఉన్న లోపాలు ఎత్తే వరకు వాళ్ళ యొక్క ఇమేజ్ పడిపోతుంది కదా, వాళ్ళ ఓటింగ్ శాతం తగ్గుతుంది కదా. కాబట్టి ఇంత టూ హానెస్టీ ఉండడం వాళ్ళకి నచ్చట్లేదు. అది తోటి హౌస్ మేట్స్ వాళ్ళ లోపాలన్నీ బయటపడుతుంటే వాళ్ళ ఓటింగ్ తగ్గుతుంది. కాబట్టి శ్రీజాని ఎప్పుడు ఎల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, ఆమె గేమ్లు ఆడుతుంది, ఆమెకు టాప్ 5 లో వస్తుంది, ఈమె హైలీ పవర్ఫుల్ పొటెన్షియల్ ఉన్నది అని అందరికీ గ్రహించారు. కాబట్టి ఈమె వెళ్ళిపోతే మేమేమన్నా ఆడికి పోతామేమో, పైకి పోతామేమో, మాకేమన్నా వస్తుందేమో. కాబట్టి ఈ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎలగొడితే బెటర్ అని ఆలోచన ఉన్నది. ఆమె లోపల ఉన్న లోపాలు ఏంది అంటే, ఒకటి ఆమెకి డిఫాల్ట్ గా గొంతు అనేది అది కొంచెం ఏమంటారు హై పిచ్ ఉన్నది. దాన్ని కొంచెం తగ్గించి సాఫ్ట్ గా మాట్లాడితే అది బెటర్. అది గొంతు విషయం. అది కాకుండా ఏంటి అంటే ఆర్గ్యుమెంట్ ని లెంతీ చేస్తున్నది. అంటే ఇక ఈమెతో పెట్టుకోవద్దురా అన్న భయాన్ని క్రియేట్ చేస్తున్నది. అంటే ఆమె ఏం చెప్పాలనుకుందో ఒకసారి చెప్పేసి కామ్గా ఉంటే అయిపోతుంది. కానీ దాన్ని లెంతీ చేసి పొడిగించే వరకు, గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసే వరకు అది కొంచెం నాగింగ్ అయిపోయింది. అది కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. ఈ 2 తగ్గించుకుంటే ఆమెను కొట్టేటోడు లేడు. షీ ఈజ్ ఎలిజిబుల్ టు విన్ ద టైటిల్. షీ ఈజ్ ద నంబర్ 1 ఎలిజిబుల్ టు విన్ ద టైటిల్. ఎవరు? శ్రీజ గారు. ఓకే, సో ఆమెకు 100% ఆమెకు పొటెన్షియల్ ఉంది.
ఇక ఓట్లు పడతాయా పడయా, ఇక పడాలి, ఐడియల్ గా పడాలి. కానీ మన జనాలు ఏంది, ఎందుకు ఆ తనుజాకి ఎందుకు అందరూ ఓటేస్తున్నారు నాకు అర్థమైతే సస్తలేదు. కళ్యాణ్ ఇంకా ఆ యొక్క బచ్పన ఇంకా పోలేదు పూర్తిగా. ఓకే, ఇంకా ఈజ్ ఆల్సో గుడ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి కళ్యాణ్, కానీ ఇంకా ఏమంటారు ఆ బచ్పన అంటే ఏమంటారు ఆ యొక్క ఇంకా చిన్న అదే బాల్యం లాంటిది, ఆ యొక్క థాట్ ప్రాసెస్ ఇంకా ఫుల్ మారలేదు. ఓకే, ఇంకా 23 కదా. సో ఆ క్రమంలో శ్రీజ ఫస్ట్ శ్రీజ. ఓకే, శ్రీజ భరణి, శ్రీజల్లో భరణి వేస్ట్. భరణి గతంలో ఏం ఆడలేదు, ఆయనకు పొటెన్షియల్ ఉన్నా ఇప్పుడు కూడా ఆడాడు. ఓకే, ఆయన భరణి మళ్ళీ అదే బంధాలలో మొత్తం హౌస్ యొక్క హార్మోని అంతా తన చుట్టూ తిప్పుతూ గేమ్స్ ఆడకుండా కుట్రల కుతంత్రాలతోటి మనకి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ సున్నా అయిపోతుంది భరణి వస్తే. కాబట్టి భరణి రాకుండా శ్రీజ వస్తే 1000% బెటర్. ఓకే, కాబట్టి ప్రజలకు ఏం చెప్తున్నా అంటే డోంట్ థింక్ అబౌట్, ఆయనకు భరణి నచ్చితే ఆయన సీరియల్ 4 సార్లు కాదు 1000 సార్లు చూడండి. కానీ ఇక్కడ పర్పస్ బిగ్ బాస్ పర్పస్ వేరు కాబట్టి ఇక్కడ పోటీలు, కొట్లాడు, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఎంత కొట్లాడితే అంటే యుద్ధాలు చేసుకుని వాళ్ళకి హాని చేసుకోమంటలేం, సేఫ్ గానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎట్లా దాన్ని ఎంత సేఫ్ గా ఆడవచ్చు అవన్నీ ఉంటాయి. సేఫ్ గా ఆడుతూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి ఓకే వాళ్ళే హౌస్ లో ఉండాలి. కానీ ఇక సేఫ్ గా గేమ్ లంగకి కుట్రలు చేసి గేమ్ ఆడేటోళ్ళు మాకొద్దు. ఓకే, బంధాలు బాంధవ్యాలు పెట్టుకోవడానికి బయటకు వచ్చినాక పెట్టుకోరు రయ్యా బిగ్ బాస్ అయిపోయినాయి. కాబట్టి మీరు శ్రీజాకి ఓటేయండి. ఓకే, మనకి అట్లీస్ట్ టాప్ 5 లోకి పోవడానికి ఆమెకు అవకాశం ఉంటుంది. ఇక టాప్ 5 లోకి పోయినాక ఏమవుతుంది అనేది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే శ్రీజాకి 1000% బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. ఓకే, సో అది శ్రీజ. ఓకే, ఎక్సెప్ట్ ఆ 2 లోపాలు సరిదిద్దుకోవాలి. గొంతు కొంచెం టోన్ తగ్గించుకోవాలి, ఆర్గ్యుమెంట్ ని మరీ డ్రాగ్ చేయకుండా ఆమె చెప్పాలనుకున్నది చెప్పేసి అక్కడ ఎండ్ చేసుకోవాలి, మరీ లెంత్ దాన్ని పొడిగించకూడదు. ఓకే, అదర్ దాన్ దట్ షీ హ్యాస్ ఆల్ గుడ్ క్వాలిటీస్, నో బాండ్స్, షీ ప్లే అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా ఫుల్ ఫైట్ చేయడము, బ్రెయిన్ గేమ్స్ పర్ఫెక్ట్ ఆడడము, టీమ్ మేట్ గా అందరితోటి మంచిగా ఉండడము, షీఈస్ గుడ్ అట్ ఎవ్రీథింగ్. ఓకే, శ్రీజ నంబర్ 1 కావాలి నా దృష్టిలో. తర్వాత తనూజ గౌడ పుట్టస్వామి. ఓకే, సో ఈమె చూడ్డానికి అందంగా ఉంది కాబట్టి, అందంగా ఉన్న వాళ్ళు ఏం చెప్పినా ఎట్లా చెప్పినా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఓటింగ్ పడుతుందా, లేకపోతే కర్ణాటక నుంచి వచ్చింది, కన్నడిగా వచ్చింది కాబట్టి కర్ణాటక నుంచి అందరు ఆమె కోటేస్తుర్రా మనకు తెలియదు. ఓకే, కానీ మొత్తం మీద అయితే ఆమెకున్న పాజిటివిటీ ఏంటి అంటే ఆ డ్రెస్ సెన్స్ మంచిగా, ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా డ్రెస్ వేస్తుంది ఆమె బక్కగా మంచిగా. ఆమె సీరియల్ యాక్ట్రెస్, రెగ్యులర్ సినిమాలు కూడా యాక్ట్ చేయాలని ప్రయత్నం చేసింది కాబట్టి, సో ఆమె బాడీని మంచిగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి, సో దేవుడు కూడా ముఖం ముద్దుగిచ్చిండు కాబట్టి, సో అందంగా ఉంది కాబట్టి, సో ఆమెది నడుస్తుంది. కానీ షీ ఈస్ ప్లేయింగ్ లాట్ ఆఫ్ గేమ్స్ అంటే ఆటల గేమ్స్ కాదు, ఏది శ్రీజ లాగా గేమ్స్ ఆడతలేదు ఆమె మొత్తం తన చుట్టూ తిప్పుకోవాలని ట్రై చేస్తున్నది. ఇక హౌస్ లో గేమ్స్ ఆడుతుంది, రియల్ గేమ్స్ కాదు, రియల్ గేమ్స్ తక్కువనే ఆడుతుంది. మొన్న ఆ యొక్క ఈమె కెప్టెన్ కావాల్సిన ఈమె డైరెక్ట్ ఇమాన్యుయల్ 10 సార్లు పడ్డాడు కానీ ఈమె ఒక్కసారి కూడా పడలేదు. ఓకే, ఒక్కసారి కూడా కింద పడలేదు. ఓకే, కాబట్టి ఈమె హౌస్ లో డిఫరెంట్ కుట్ర కాదు కానీ అదొక రకమైన గేమ్స్ ఆడుతున్నది. కానీ రియల్ గేమ్స్ ఈమె రిలేటివ్లీ తక్కువనే ఆడుతుంది. ఎవరు తనుజ గారు. అయినా ఆమెకి ఎందుకు ఓట్లు పడుతున్నాయి అనేది ఇక అది అంటే ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయాలి, ఈమెకంటూ ఒక సర్కిల్ ఏర్పరచుకోవాలి, అందరు ఆమె కంట్రోల్ ఉండాలి. సేమ్ భరణి ఏమో ప్రేమతోటి చేస్తున్నాడు, ఈమెనేమో మైండ్ గేమ్ ఆడుతున్నది ఎవరు తనుజ గారు. ఓకే, సో మైండ్ గేమ్ ఆడే బదులు అసలు గేమ్ ఆడితే బెటర్ అనేది నా అభిప్రాయం. ఓకే, సో అయినా ఆమెకు ఫుల్ ఓటింగ్ పడుతున్నది. ఇక కళ్యాణ్ అంటే ఆయన ఆర్మీ అంటారు, ఆర్మీ. సో 23 ఏళ్ళు, అంత డీప్ మెచ్యూరిటీ రాలేదు. ప్లస్ ఓకే, ఇప్పుడు ఒక ప్లేస్ కి పోయినప్పుడు ఎవరొకరు మనకి ఏదో ఒక విషయంలో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనీ జెండర్ నచ్చుతారు. ఓకే, కానీ నువ్వు పోయిన పర్పస్ కి అక్కడ బంధాలు బాంధవ్యాలు ఎట్లా ఏర్పడతాయి? పొద్దుగాలేస్తే 20-40 100 కెమెరాలు ఉంటాయి. ఓకే, సో ఆ 100 కెమెరాలల్లా ఇప్పుడు ఈయన ఏజ్ ఎంత 23, ఆమె ఏజ్ ఎంత 33. ఓకే, ఆమె ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్లు ఉండి అవి ఉన్నాయో బ్రేకప్ అయినాయో, ఆ సాయి అంట ఎవడో, సో ఏందో మనకు తెలియదు. వాళ్ళకి ఈ ఒక ఏజ్ దాటిన వాళ్ళ ఈ సినిమాల్లో ఉండేటోళ్ళకి ఎందుకు పెళ్లిళ్ళు కావు, ఎందుకు ఇది ఒక సిస్టమేటిక్ ఉండదు. అది పెళ్లిళ్ళు అయితే ఒక సిస్టమేటిక్ ఒక బంధం ఏర్పరచుకోవాలంటే ఇవి పడగొట్టుకోవాలి.
ఎందుకంటే అందరు తెలిసినవి ఇచ్చుటే బయట స్పోర్ట్స్, ఐటీ, ఇంకా బయట ఇవన్నీ కాకుండా సినిమాలలో అది నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు అడిగినా, వాళ్ళ ప్రొడ్యూసర్ అడిగినా, ఇంకోటి అడిగినా అడగకపోయినా, ఆ హీరో అడిగినా అడగకపోయినా, అది అండర్స్టాండింగ్లో కానీ, ఆ సిచ్యువేషన్లో కానీ, లేకపోతే ఒక పడి ఉంటుంది ఫ్యూచర్లో మళ్ళీ పిలుస్తారు అన్న ఫేవర్లో కానీ, వీళ్ళంతటి వీళ్ళు కానీ ఏదో రకంగా జరిగే అవకాశం ఉన్నది. అంతటా జరుగుతున్నాయి, సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ జరుగుతుండవచ్చు. సో కాబట్టి ఒక బంధాన్ని ఏర్పరచుకొని ఒకరితోటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండాలనుకుంటే ఇది క్విట్ చేసుకొని వెళ్తేనే ఉండగలుగుతారు. కానీ రెండు ప్యారలల్గా మెయింటైన్ చేయాలంటే హీరోయిన్గా అయితే సాధ్యం కాదు. ఇంకా అది క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా అడుగుతారు అని అంటున్నారు. ఓకే, సో ఆ క్రమంలో ఆమె ఎంత 33 ఏళ్ళ వయసు తనుజది. ఈ పిల్లగాంది ఎంత 23 ఏళ్ళ వయసు. ఎట్లా వర్కౌట్ అవుతుంది రాయ్యా? 23 ఏళ్ళోడు, వీనికి మెచ్యూరిటీ పూర్తిగా రాలేదు. ఈయన ఆర్మీలో పనిచేస్తే ఈయన పోయిన పర్పస్ వేరు. ఆడ 40, 70, 100 కెమెరాలు ఉంటాయి. సో ఎట్లా వాళ్ళకి ఏముంటది అక్కడ ఏమీ ఉండే అవకాశమే లేదు. బయటకు వచ్చినాక వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడుకుంటారు, ఎంత లవ్ ఉంటుంది అనేది ఉండదు. అట్లా ఆమె సర్కిల్ వేరు, ఆమె యాక్ట్రెస్, ఇతంది వేరు. అది పనికిరాని ముచ్చట. పొద్దుగా లేస్తే యూట్యూబ్లలో లవ్లు గివులు పెట్టి తనుజ కళ్యాణ్ ఏ పనికిరాని ముచ్చట. అది వాళ్ళకి లేదు అట్లాంటి ఇంటెన్షన్. నువ్వు కల్పించినా అది వర్కౌట్ కాదు. అదంతా పనికిరాని చెత్త. ఓకే, ఒకవేళ బయటకు వచ్చిన వాళ్ళు ఏమైనా చేసుకుంటే వాళ్ళు ఏమన్నా వీక్కొని మనకు సంబంధం లేదు. కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో లవ్లు గివులు అదంతా వ్యూస్ కోసము, మనకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళ కుట్రలో భాగమే తప్ప ఒకరి మీద ఒకరికి సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు. అది తోటి అది జెండర్ తో సంబంధం లేదు. ఎవరితోటైనా ఎవరికైనా ఒక మన లైక్ థింకింగ్ సిమిలర్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళ మీద, ఒక హ్యుమానిటీ ప్రదర్శించే వాళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు, అంతవరకే. కానీ దానివల్ల గేమ్ను పడగొట్టుకుంటే వేస్ట్. ఓకే, దానివల్ల పోయిన పర్పస్ నాశనం చేసుకుంటా అంటే వేస్ట్. కాబట్టి అదంతా ఈ మీడియాలో వచ్చే ఈ లవ్లు గివ్లు అంత నాన్ సెన్స్. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అట్లాంటి ఏమైనా పిచ్చి తనుజకైతే ఉండదు, డెఫినెట్లీ ఉండదు. ఎందుకంటే ఆమె 33, షీ హాస్ సీన్ ఎనఫ్ లైఫ్, ఎక్కువ జీవితాన్ని చూసింది. కాబట్టి ఆమె ఫస్ట్ నుంచి కూడా చిన్నపిల్లగాడు అంటుంది. కానీ ఈ పిల్లగాడికి ఇంకా చిన్నపిల్ల చేష్టలు, ఆ థాట్ ప్రాసెస్ పోలేదు. కాబట్టి ఈ పిల్లగాడు ఏమన్నా అట్లా ఆలోచిస్తే ఆ పిల్లగాడు తన గేమ్ను పాడు చేసుకుంటున్నట్టే. ఎవరు? కళ్యాణ్. సో అది శ్రీజ కానీ, ఇంకా ప్రియా కానీ, మనీష్ కానీ చెప్పారు, నువ్వు నిబ్బియా ఏదో అంటారు కదా. సో నువ్వేమన్నా అమ్మాయిల పిచ్చాడు వారు అంటే కాదు అన్నారు. కాదు అన్నప్పుడు ఆ ట్రాప్లకే పోకూడదు. నువ్వు పోయిన పర్పస్ గేమ్ ఆడు. ఓకే, గివ్ యువర్ ఫుల్ పొటెన్షియల్ అండ్ బీ ద విన్నర్. ఓకే, ఇక నీకు లవ్లు గివ్లు కావాలంటే బయటకు వచ్చినాక చూసుకో. బయటకు వచ్చినాక తనుజ నీ ఫోన్ ఎత్తుతుందా, ఎత్తినప్పుడు అప్పుడు నువ్వేమన్నా వీక్కోరి. హౌస్ లో ఉన్నప్పుడు నువ్వు ఏమైతుంది ఈ లవ్లు పెట్టుకుంటే నువ్వేమైతుంది, నీ టైం అంతా వేరే దానికి కేటాయించలేకపోతున్నావు, వేరే వాళ్ళతో మాట్లాడతలేవు, నువ్వు గేమ్ ఎట్లా ఆడాలో ఆలోచిస్తలేవు, నువ్వు ఈ దీంట్లో నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు గేమ్. ఓకే, సో కాబట్టి కళ్యాణ్కి కూడా మంచి పొటెన్షియల్ ఉంది. బట్ హీ హ్యాస్ టు ఏమంటారు, ఈమె గురించి 1% కూడా ఆలోచించకుండా, ఈ సాఫ్ట్ కార్నర్ ప్రేమను ప్రదర్శించకుండా, ఓకే, ఇండిపెండెంట్ గా పూర్తిగా ఆడితే కళ్యాణ్ ఆల్సో హ్యాస్ గుడ్ పొటెన్షియల్ టు విన్ ద టైటిల్. శ్రీజ ఈజ్ ద నంబర్ 1. శ్రీజ అయితే నేను అందరికంటే ఎక్కువ సంతోషపడతా. శ్రీజ తర్వాత కళ్యాణ్ మంచి పొటెన్షియల్ ఉంది. ఇంకా తనుజ ఆడపిల్ల ఉంది, ఫిజికల్ గేమ్స్ అయితే అంత ఆడలేదు. మిగిలిన వాటిలలో కూడా ఆమె ఆట కంటే కూడా ఈ కుట్రలాట ఎక్కువ చేస్తుంది అసలు ఆట కంటే. ఓకే, అది ఆమె మార్చుకుంటే ఆమెకు బెటర్ తనుజ గారికి. ఓకే, ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ఈజ్ ఆల్ రౌండర్ అంటే ఆయనకు అన్ని తెలుసు, అన్ని క్యాల్కులేటెడ్ గా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన కామెడీ సృష్టించగలుగుతాడు. కామెడీ సృష్టించి ఇప్పుడు తనుజ మీద ప్రజలకు అభిమానం వచ్చేటట్టుగా ఎట్లా చేసిండు, ఇమ్మాన్యుయల్ చేయడం వల్లనే అక్కడ కామెడీ వచ్చింది. ఇమ్మాన్యుయలే ఆ తనుజతోటి కలిసి అన్ని రకాలుగా స్కిట్లు వేసి డ్రామా చేసి ఆమెను చేస్తే ఆమె లేచింది పైకి. లేకపోతే ఫస్ట్ లో తనుజ మీద ఎవరికేం లేదు, చూడ్డానికి గుడ్ లుకింగ్ ఉంది అన్నది, అందంగా ఉంది అన్నది తప్ప మిగతా ఏ విషయంలో తనుజ ఆమంతటా ఆమె ఒక గేమ్ ఆడింది, ఒక కామెడీ సృష్టించింది ఏమీ లేదు. కేవలం ఆమెను పైకి లేపింది, ఆమెను మన కంటెంట్ లో క్రియేట్ చేసింది, మన ముందట ఆమెను చూపెట్టింది. ఆమెకుంది టాలెంట్ ఉంది, డాన్స్ చేస్తుంది, చాలా ఎక్స్ట్రా టాలెంట్స్ ఉన్నాయి. కానీ ఆమంతటా ఆమె అక్కడ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది లేదు. ఆమెను పైకి లేపింది, ఆమెను మన దృష్టిలో ఎక్కువ ఓటింగ్ వచ్చేటట్టు చేసింది, దానికి ఆమె అందం కూడా తోడైంది. సో ఆమెను పైకి లేపింది మాత్రం ఇమ్మాన్యుయలే. ఓకే,
సో ఆ క్రమంలో ఇమ్మాన్యుయల్ ఈజ్ ఎ గేమ్ బాగా ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఓకే, కాకపోతే ఒకటి భరణి ఉన్నప్పుడు లేకపోతే అది కొంచెం ఆయన ఏమంటారు, ఆయన భరణి తోటి ఉండి ఆ సాంగత్యంలో కొంత ఆయన ఫుల్ కెపాసిటీ ఇవ్వలేకపోయింది స్టార్టింగ్ లో. బట్ ఇమాన్యుయల్ ఈజ్ ఆల్సో టాప్ 5 లో ఉండాల్సిన వ్యక్తి. ఈజ్ ఆల్సో గుడ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి. ఓకే, సో ఇక నేను గెలవాలన్న స్వార్థం ప్రతి ఒక్కరికి ఉండాలి, ఉండకపోతే నువ్వు గేమ్ ఆడలేవు. ఓకే, కాబట్టి ఈజ్ ద ఏమంటారు, ఇమాన్యుయల్ ఈజ్ గుడ్. ఓకే, తర్వాత ఎవరు సుమన్ శెట్టి ఏంది ఆయన ఏమంటారు, స్టార్టింగ్ లో జర కామెండే కానీ తర్వాత ఏమంటారు, ఆయన స్పెషల్ గా కామెడీ సృష్టించాడు కానీ ఆయన చేసే ప్రతి పని కామెడీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన మాట్లాడే విధానము, ఆ సిచ్యువేషన్ లో ఆయన బిహేవ్ చేసే ప్రవర్తన, అది ఇక్కడ కామెడీ వస్తుంది అందులో. సో దట్ ఈస్ బ్లెస్సింగ్ ఫర్ హిమ్. ఓకే, ఇది అంటే మనం అబ్జర్వ్ చేస్తే సుమన్ శెట్టి గారిని కామ్ గోయింగ్ పర్సన్, ఎవరితోటి కొట్లాట పెట్టుకోవాలి ఎట్లాంటిది ఉండదు. టైంకి తిన్నామా, పడుకున్నామా, అందరితోటి ఫ్రెండ్లీగా ఉన్నామా, ఆ టైప్ మెంటాలిటీ. అంటే నో హామ్. అతని వల్ల ఇది ఎవరు పెద్ద కుట్రలు చేయాలి, పెద్ద ఎక్కువ ఓవర్ థింక్ చేయాలి, ఇది లేదు. కామ్ గోయింగ్ పర్సన్ ఉన్న సుకూన్ జిందగీ సుకూన్ అంటారు కదా, ఆ టైప్ మెంటాలిటీ ఉన్నది. అంటే అతని వల్ల అందరికి ఇష్టం ఉంటుంది అట్లాంటి వాళ్ళ ఎందుకంటే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి వస్తలేదు, వాళ్ళ ఎనర్జీ పోతలేదు. ఓకే, వాళ్ళకి థ్రెట్ వస్తలేదు, కాబట్టి అందరికి నచ్చుతున్నాడు సుమన్. ప్లస్ ఆయన చేసేది ఆ యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది బాగున్నది ఆయనకి. ఓకే, సో కాబట్టి సుమన్ శెట్టి ఈజ్ ఆల్సో ఏమంటారు టాప్ 5-6 లో. తర్వాత నా శ్రీజ ఫస్ట్ ఉండాలని కోరుకుంటున్నా. తర్వాత ఈ యొక్క ఇది ఇమ్మాన్యుయల్. తర్వాత కళ్యాణ్ పొటెన్షియల్ ఉంది కానీ ఆ చిన్నపిల్లగానితనము ఈ యొక్క తనుజా తోటి లవ్ ట్రాక్ బంద్ చేసుకుంటే, గేమ్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తే కళ్యాణ్ 3rd ఉన్నాడు. తనుజ 4th ఉన్నది. తర్వాత సుమన్ శెట్టి 5th పొజిషన్. సో తర్వాత ఇక్కడ రీతు, దివ్య, డెమాన్, సంజన, మాధురి, గౌరవ్, సాయి శ్రీనివాస్, నిఖిల్, మొత్తం 14 మంది ఉన్నారు ఈ శ్రీజతో కలిపి. సో అందులో ఇంకంటే శ్రీజ ఫైనల్ కాలేదు, కానీ కావాలని కోరుకుంటున్నా. సో అయితే ఏది ఇప్పుడు నెక్స్ట్ రీతు, దివ్య ఉన్నారు. సో రీతు, దివ్యలో మళ్ళీ రీతు కూడా ఖరాబ్ చేసుకుంటుంది. రీతు అండ్ ఈ డెమాన్ వాళ్ళకిద్దరికి మంచి ఏమంటారు, కొంచెం హైట్ కూడా ఉన్నారు, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నారు. ఆడపిల్ల అయినా ఈ రీతు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నది. సో వీళ్ళిద్దరికి ఏమంటారు ఫిజికల్ స్ట్రెంత్. ఇక డెమాన్ అయితే చెప్పొద్దు, ఇక ఈయన కండలు తిరిగే ఉంటాయి, ఆయన ఫుల్ ప్రోటీన్ తింటాడు, సో ప్రోటీన్ తాగుతాడు తింటున్నా. సో అయితే ఈ డెమాన్ ఇది దివ్య, ఫస్ట్ రీతు దివ్య చెప్పినాక డెమాన్ చెప్పిన. సో రీతు దివ్యలో రీతు బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దివ్య ఏమైతుంది, ఆమె కూడా మంచి థాట్ ప్రాసెస్, మైండ్ క్లారిటీ ఉంది, కానీ ఆమె కూడా జూనియర్ తనుజ. ఓకే, ఎందుకంటే తనుజ ఏం కుట్రలు చేస్తుందో, తనుజ, దివ్య, మాధురి, ఓకే, వీళ్ళు ముగ్గురు కుట్రలు. ఓకే, వాళ్ళకి ఎంతసేపు గేమ్ ఆడాలనే కాన్సన్ట్రేషన్, గేమ్లో గెలవాలి, హానెస్ట్ గెలవాలనే కాన్సన్ట్రేషన్ కంటే ఎట్లా కుట్రలు చేసి ఎవరిని మన దిక్కు తీసుకొని ఎవరు అటు చేసి ఎట్లా చేసి అడ్డదారులు గెలవాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ముగ్గురు. ఓకే, తనుజ, దివ్య, మాధురి. ఓకే, సో వీళ్ళు గేమ్ మీద ఫోకస్ చేస్తలేరు. హానెస్ట్ గేమ్ ఆడుతున్న వాళ్ళు శ్రీజ, ఈ యొక్క మిగతా వాళ్ళు. ఓకే, ఈ కళ్యాణ్ ఎందుకు బలవుతున్నాడు ఇందులో అంటే తనుజ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు కాబట్టి. ఆయన ఫుల్ గేమ్ ఆయన ఇండిపెండెంట్ ఆడలేకపోతున్నాడు. తనుజ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లెక్క ఈమె ముఖం ఉంటుందనో ఉంటే బయట చూసుకోరా అయ్యా, నువ్వు పోయిన పర్పస్ వేరు. కాబట్టి కళ్యాణ్ పొటెన్షియల్ ఉన్నా కానీ తనుజ వల్ల ఖరాబ్ చేసుకుంటున్నాడు. ఓకే, తనుజ చెప్పకున్నా కానీ తనుజ టచ్ చేయమన్నదనో ఎక్కడనో ఒక సాఫ్ట్ కార్నర్ పెంచుకున్నాడు. ఈయన ఫుల్ ఇండిపెండెంట్ గా తనుజతో కొట్లాడాలంటే కొట్లాడాడు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కళ్యాణ్. ఓకే, అది కరెక్ట్ కాదు కళ్యాణ్. సో శ్రీజ లాగా ఉండాలి. ఓకే, సో ఆ క్రమంలో ఏది రీతు అండ్ దివ్య విషయంలో వస్తే రీతు బెటర్ దాన్ దివ్య. ఎందుకంటే దివ్య కుట్రలు చేస్తుంది, కుతంత్రాలు చేస్తుంది, మళ్ళీ బాండింగ్లు అంటుంది, నాన్న అంటుంది, అన్న అంటుంది. ఆమె గేమ్ కాన్సన్ట్రేషన్ కంటే కుట్రల కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. కాబట్టి దివ్యతో పోలిస్తే రీతు 100% బెటర్. ఆమె ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంది, గేమ్ కూడా ఫుల్ పొటెన్షియల్ ఆడుతుంది. అమ్మాయి అని ఆలోచించకుండా మొన్న ఆ యొక్క క్యాప్టెన్సీ దాంట్లో కూడా క్యాప్టెన్సీ కంటెండర్లు కూడా ఇమాన్యుయల్ కి ధీటుగా పడి కొట్లాడి చేసింది, అమ్మాయి అనే లింగ భేదం లేకుండా. కాబట్టి రీతుకి ఫుల్ పొటెన్షియల్ ఉంది, కానీ రీతు ఏడ ఖరాబ్ చేసుకుంటుంది.
ఈ డెమాన్ తో 24 గంటలు డెమాన్ తోటి ఉన్నాక నువ్వు గేమ్లో నీ టైం అంతా డెమాన్ తోటే టైం స్పెండ్ చేస్తున్నావు కదా. మిగతాది ఆలోచన మిగతా దగ్గర నీకు వేరే దగ్గర నీ కంటెంట్ కనిపిస్తలేదు. నువ్వు గేమ్లు మంచిగా ఆడినా కానీ మిగతా దగ్గర నువ్వు ఎక్కడ కనిపిస్తలేవు. డెమాన్ తోటే ఉంటున్నావు 24 గంటలు. ఆ డెమాన్ని కట్ చేసుకో. నీకు డెమాన్ తోటి నిజంగా కావాలి, అట్లా ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు, నీకు మంచిగా కావాలి, బాయ్ ఫ్రెండ్ ఇంకోటి కావాలంటే బయటకు వచ్చినాక చూసుకో. కానీ అక్కడ ఒక ఎక్కువ టైం నేను అసలే మాట్లాడొద్దు అంటలేను వీళ్ళని, కళ్యాణి తనుజాని కానీ రీతు డెమాని కానీ అసలే మాట్లాడొద్దు అంటలేను. బట్ ఇప్పుడు రోజుకి 4 గంటలు 5 గంటలు వాళ్ళతోటి 4 గంటలు స్పెండ్ చేసేది 1/2 గంట స్పెండ్ చేయి. రిమైనింగ్ టైం అంతా మిగతా గేమ్స్కి మిగతా వాటికి కేటాయించు. నీకేమైనా బంధాలు బాంధత్వాలు బియాండ్ బెస్ట్ ఫ్రెండ్ సిచ్యువేషన్షిప్ ఇంకోటి ఒక ఇన్ఫాచ్యువేషన్ క్రష్ ఒకసారి వేయాలి అని ఉంది అనుకుంటే బయటకు వచ్చేలా చూసుకోండి. నాట్ ఇన్ ద హౌస్లో అయితే ఎట్లయినా చేయలేవు, ఎందుకంటే నీకు అది ఆలోచన చేయరు. ఓకే, అట్లా చేస్తే బయటకి హౌస్లోకి వెళ్ళగొడతారు. ఇక ఇంకేం చేస్తావు అయ్యా, ముచ్చట పెట్టు తప్ప, చేతులు పట్టుకుంటూ అగ్గులు ఇచ్చుడు తప్ప అంతకుమించి ఏం చేస్తావు, ముద్దు కూడా పెట్టుకోలేవు. కాబట్టి నువ్వేం చేయాలన్నా బయటకు వచ్చినవి చేసుకో. హౌస్లో నీ టైంని 100% గేమ్ కేటాయించు అని దివ్య ఈ కళ్యాణి చెప్తున్నా. తనుజ షీఈ్ ప్లేయింగ్ గేమ్. ఓకే, ఆమెకు లవ్ లేదు, మను లేదు, మశానం లేదు, కేవలం వీడు కండలు ఉన్నాడు, వీడికి నేను ఒక్కదాన్ని కొట్లాడలేను ఫిజికల్ టాస్క్లలో, వీడిని కరెక్ట్గా వాడుకుందాము అనే ఉద్దేశంలో కరెక్ట్గా వాడుకునే ప్రయత్నం, అందరినీ వాడుకునే ప్రయత్నం చేస్తుంది తనుజ. ఆమె ఏంటంటే ఎమోషనల్ బుల్లింగ్ చేస్తుంది. ఆమె ఎమోషన్స్ తోటి అతి ప్రేమతోటి అందరినీ వాళ్ళ ఫుల్ గేమ్ ఆడకుండా తనకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. బయట ఏమైతే ఎట్లయితే యాక్టింగ్ల రోల్స్ కానీ ఇంకోటి కానీ ఎట్లయితే తనకు అనుకూలంగా ఇంట్లో బెదిరించో లేకపోతే ఎమోషనల్ బుల్లింగ్ చేసో ఎట్లనే చేసి తన దిక్కు తన పని చేయించుకోవాలనే ప్రయత్నం బయట ఎట్లయితే ప్రవర్తిస్తుందో తనుజ హౌస్లో కూడా అదే ప్రవర్తిస్తుంది. ఆమె గేమ్ ఆడాలన్న కాన్సన్ట్రేషన్ కంటే కూడా అందరినీ తను వినాలనేటట్టు చేసుకోవాలి, అందరినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలి. నువ్వు గేమ్ ఖరాబ్ చేస్తున్నావు. నువ్వు వాళ్ళ గేమ్ వాళ్ళని ఆడనిస్తలేవు, నీ గేమ్ నువ్వు ఆడతలేవు. నువ్వు మొత్తం నాశనం చేస్తున్నావు. నీకు ఫేవర్గా ఉండాలని చెప్పి గేమ్ కాన్సెప్ట్ని నాశనం చేస్తున్నావు. ఎవరు? తనుజ గారు. ఓకే, ఇప్పుడు మాధురి ఆమె ఫుల్ కెపాసిటీ ఇవ్వదు. ఇప్పుడు తనుజ ఏం చెప్తే అది చేస్తుంది. అంతకుముందు భరణి గారు అదే స్టోరీ, నాన్న అని వాడిని ఏం ఆడకుండా చేసేసినావు, లాస్ట్ అని ఎల్లగొట్టేటట్ట. కారణం ఏంది? నువ్వు నాన్న అంటే ఆ పిచ్చోడు నాన్న కాడ నాన్ననేరా, ఆడే కాడ ఆడ ఉండాలి. కానీ ఇప్పుడు ఆడేది ఆ యొక్క బెడ్ మీద టాస్క్లా తనుజ ఒక్క తోటి కూడా కొట్టలేదు, ఏం చేయలేదు. అయినా సరే ఆమె ఎలిమినేట్ కాలే. ఎందుకు కాలే? ఇక్కడ నాన్న రక్షించిండు. నాన్న ఏం చేసిండు? నాన్న తీసుకుపోయి డెమాన్ కింద వారేసిండు. ఎందుకు వారేసిండు? డెమాన్ ఆడుంటే అందరిని కిందికి గుంజేస్తాడని. అదే శ్రీజ మాట్లాడుతుంటే ఎత్తేసి ఆమె కొట్లాడుతుంది. శ్రీజ కొట్లాడుతుంటే ఆ బెడ్ టాస్క్ లో ఇట్లా గుంజి మాట్లాడుతుంటే ఆమె షీ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇది. మధ్యలో బ్రేక్ లో మాట్లాడుతుంటే తీసెత్తేసిండు భరణి. అదే డెమాన్ ఎత్తేసిండు. డెమాన్ ఎందుకు ఎత్తేసిండు? డెమాన్ ఉంటే అందరిని ఎత్తేస్తాడని, అంటే శ్రీజని కాపాడాలని. అదే వాటర్ టాస్క్ లా మళ్ళా వాటర్ అన్ని తీసి పక్క వాళ్ళు వస్తుండే, కానీ దివ్యాకి తనుజకి రక్షిస్తుండు. అరే నువ్వు ఎందుకు పోయినావు రాడికి? నీకేం నువ్వు ఆడుకోవడానికి, నువ్వు గెలవడానికి, కానీ వాళ్ళని గెలిపించడానికి కాదు కదా. వాళ్ళకి తెలివి ఉంది కదా, వాళ్ళకి సొంతంగా ఆడుకునే శక్తి ఉంది కదా. వాళ్ళకి శక్తి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఒక టాస్క్ తోటి వెళ్ళిపోరు కదా. వాడు బిగ్ బాస్ అన్ని ఆలోచించే గేమ్లు పెడుతున్నాడు కదా. అందరు ఎవరెవరి కెపాసిటీ ఏముంది, అందరికి ఒకటి ఫిజికల్ టాస్క్ పెడితే ఇంకోటి బ్రెయిన్ టాస్క్, అందరిని ఆలోచించే పెడుతున్నాడు కదా. నువ్వు గేమ్ను ఖరాబ్ చేస్తున్నావు కదా. ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే నీకు ఎక్కువ టైం మిగతా టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు, ఎక్కువ నువ్వు వాళ్ళతో ముచ్చట పెడుతున్నావు. వాళ్ళతో ఒకరు నాన్న అని, ఒకరు అన్న అని, లేకపోతే ఒకరు కూతురు అని ఈ బంధం ఏర్పరచుకొని వాళ్ళకి నువ్వు నీ గేమ్ పక్క పెట్టి పొద్దుగాలేస్తే వాళ్ళని రక్షించాలి, వాళ్ళని గెలిపించాలని ప్రయత్నం చేస్తే దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద బిగ్ బాస్ కదా. సో కాబట్టి తనుజ ఏం చేస్తుంది? ఏదో రకంగా వాడిని నువ్వు చెప్పినట్టు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఒకరిని నాన్న అన్నది ఫస్ట్ ఇమ్మాన్యుయల్ తోటి దోస్తీ చేసింది. ఇమ్మాన్యుయల్ గ్రహించి స్మార్ట్ గా గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడితే ఇమ్మాన్యుయల్ నచ్చట్లేదు తనుజకి. ఎందుకు నచ్చట్లేదు? ఆయన గేమ్ ఆడుతున్నాడు, ఆయన కరెక్ట్ ఆడుతున్నాడు. ఆయన సంజన తోటి అమ్మ అంటున్నాడు, కానీ దట్ డస్ నాట్ మీన్ అమ్మనే గేమ్ అనే. ప్లస్ సంజన ఆ పొటెన్షియల్ లేదు కాబట్టి ఆమెకి సాయం చేసినా పీకినా ఒరిగేది ఏం లేదు. అది ఆమె ఎప్పుడోసారి 3-4 వారాలు ఇలా ఈ నెక్స్ట్ 2-3 వీక్స్ లో సంజన ఎట్లయినా పోతుంది. సో సంజనకి హెల్ప్ చేసినా ఒరిగేది ఏం లేదు ఆడ. ఓకే, ఈడ కాంపిటీషన్ ఎవరెవరికి ఉన్నది? తనుజ, కళ్యాణ్, గతంలో శ్రీజ, ఇప్పుడు మళ్ళీ వస్తే శ్రీజ, తర్వాత ఇమాన్యుయల్. ఈ నలుగురే ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నది టాప్ 4లో. ఓకే,
సో వీళ్ళకెళ్ళి ఎవరో ఒకరు అవుతారు. ఓకే, సో కాబట్టి ఇమ్మాన్యుయల్ సంజనాకి ఓకే అది టైం పాస్ ముచ్చట వాళ్ళకి ఏదో ఎంటర్టైన్మెంట్ అని ఏదో ట్రై చేస్తారు కానీ బట్ ఆమె సంజన అంటే ఆమె టాప్ 4-5 లేదు కాబట్టి ఆమెకి హెల్ప్ చేసినా చేయకపోయినా ఒరిగేది లేదు. సో అది ఓకే. ఇది తనుజ చెడగొడుతుంది. తనుజ ఎంతసేపు అందరినీ తను చెప్పినట్టు చేసుకోవాలి, చేయకపోతే వానితోటి ఇప్పుడు ఇమ్మాన్యుయల్ న్యూట్రల్ గా ఉండి గేమ్ ఆడుతున్నాడు ఇంకోటి చేసే వరకు తనుజకి నచ్చట్లేదు. అరే మొన్నటిదాకా నాకు జోక్లు వేసినావు, ఫ్రెండ్లీ చేసినావు, ఇప్పుడు మళ్ళీ నన్నే నామినేట్ చేసినావు, నన్నే ఇది చేసినావు అంటే ఎస్ గేమే ఎంటర్టైన్మెంట్ గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఆడాలి. బట్ తనుజ ఇస్ ఎంతసేపు నేను గెలవాలి. ఎందుకు నీకు ఫేవర్ చేస్తారు వాళ్ళు? ఎందుకు చేయాలి? అందరు నీ లెక్కనే వాళ్ళు కూడా గెలవాలని హౌస్ లేకపోయారు కదా, నీకెందుకు ఫేవర్ చేయాలి? ఎందుకు కోరుకుంటున్నావు తనుజ? మళ్ళా ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయదు తనుజ. చేసేదని చేస్తుంది కానీ ఇది నిజము, ఇది వాస్తవాన్ని అంగీకరించదు. No, that is not acceptable. Everybody went there to stay as long as they can and they want to make as much money as they can. They want to become as popular as they can and they want to win the title. ప్రతి ఒక్కరూ పోయింది హౌస్ లోకి. ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అన్ని రోజులు పైసలు వస్తాయి, అట్లా పాపులారిటీ వస్తుంది. తర్వాత టైటిల్ గెలిస్తే ఇంకెక్కువ పైసలు వస్తాయి, ఇంకా ఎక్కువ పేరు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కడు పోయినది అదే పర్పస్ అన్నప్పుడు వాళ్ళు ఒడగొట్టుకొని నీకెందుకు సాయం చేయాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు తనుజ గారు? కేవలం నువ్వు అందంగా ఉన్నానా? నో, దట్ వోంట్. లేకపోతే యూ డూ స్పెషల్ ఫేవర్స్ అయినా? నో, బట్ ఐ డోంట్ థింక్ బుద్ధున్నోడు వాడు ఆ ట్రాప్ లో పడాడు. కానీ భరణి పడ్డాడు, కళ్యాణ్ పడ్డాడు. ఓకే, అది కరెక్ట్ గా మాధురి కూడా పడ్డది. ఇప్పుడు మాధురి ఎందుకు పడ్డది? మాధురి బాధ ఏంది? నేను ఇప్పుడే వచ్చినా, నేను నామినేషన్లో ఉన్నా అనుకో, ఆయనతో నన్ను ఫస్ట్ నాకు తక్కువ లీస్ట్ ఓట్లు వస్తాయి, ఆయనతో నన్ను వెళ్ళగొడతారని. ఇప్పుడు తనుజ రాలేదనుకో, ఏది నామినేషన్ కాలేదనుకో, తనుజ ఓట్లన్నీ ఎవరికి పడతాయి? తనుజ నామినేట్ కాలేదు, కానప్పుడు మాధురి నామినేట్ అయింది. ఇప్పుడు తనుజ ఓట్లన్నీ ఎవరికి పడతాయి? డెఫినెట్లీ మాధురికి పడతాయి. కాబట్టి మాధురి ఒక పెద్ద కుట్రతోటి ఆమెతోటి ఆమె ఏం తిట్టినా సరే, ఆమె ఏమన్నా సరే దోస్త్ ఎందుకు చేస్తుంది? తనుజ ఓట్లు నాకు పడతాయి, తనుజ నామినేట్ కాకపోతే. సింపుల్. ఓకే, అంటే ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ దేర్ ఓన్ గేమ్. వాళ్ళ బలాలేంది బలహీనతలేంది తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు గేమ్ ఆడతారు. నిన్న గౌరవ్ని ఎందుకు చేసిండు? ఇప్పుడు నిన్న నామినేట్ అయిన 8 మందిలో ఇప్పుడు రాము నామినేట్ అయినాక మిగతా నామినేట్ అయిన వాళ్ళతో పోలిస్తే రాము బలహీనంగా ఉన్నాడు. సంజన మిగతా వాళ్ళతో, డెమాను, రీతుతో పోలిస్తే ఇప్పుడు రాము ఈయనకంటే బలహీన చేయలేదనుకో, రాము ఎలిమినేట్ అవుతాడు. గౌరవ్ని చేయడానికి రాముకి బలమైన కారణం ఏమీ లేదు. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే తీరున్నారు. కానీ ఇప్పుడు రాము నామినేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఈయన కంటే బలహీన నామినేట్ చేయకపోతే ఇప్పుడు ఏమవుతుంది? రాము ఎలిమినేట్ అవుతాడు. రాముకు లీస్ట్ ఓట్లు వస్తాయి. కాబట్టి ఈయనకంటే బలహీనని ఆడబెడితే ఏమవుతుంది? ఆ బలహీనకి తక్కువ ఓట్లు వస్తాయి. కాబట్టి ఈ రాము సేవ్ అవుతాడు. తను సేవ్ చేసుకోవడానికి గౌరవ్ నామినేట్ చేసిండు. ఇప్పుడు గౌరవ్కి లీస్ట్ ఓట్లు వచ్చినాయి, గౌరవ్ వెళ్ళిపోతాడు కదా, రాము వెళ్ళిపోడు. అప్పుడు అదే రాము కంటే బలమైన వాళ్ళని నామినేట్ చేసిండు అనుకో, ఏమైపోతుంది? రాముకు లీస్ట్ ఓట్లు వచ్చినాయి కాబట్టి రాము వెళ్ళిపోతాడు. సో ఆయన సేఫ్ గా ఆయన ఆడిండు. ఇప్పుడు ఆయనను గౌరవ్, అరే నువ్వు నాకు ఇంత దోస్తువి, నాకు వేరే వాళ్ళు నామినేట్ చేసిన అంత బాధపడే, నువ్వు నాకు దోస్తి పక్కకే ఉండి నామినేట్ చేస్తున్నావు అంటే ఆయన గేమ్ ఆడిండు, ఎవరి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అవునా కదా? సో ఆ క్రమంలో అది ఇక్కడ రీతు దివ్యతో పోల్చినప్పుడు రీతు ఉంటే ఆమె గేమ్స్ ఆడుతుంది. ఈ పిచ్చి ఈ డెమాన్ పవన్ తో పెట్టుకునే లవ్ ట్రాక్లు అది బంద్ చేసుకుంటే ఇక రీతు కూడా షీ హాస్ గుడ్ పొటెన్షియల్. ఆమె బంధాలు ఈ డెమాండ్ వదిలేదు, డెమాండ్ పక్కన పెట్టి మిగతా అన్ని చూసినప్పుడు షీఈస్ గివింగ్ హర్ 100%. ఓకే, ఆమె మంచిగా ఆడుతుంది. ఓకే, ఎక్కడ ఫ్రెండ్ గా ఉండాల్సిన దగ్గర ఉంటుంది కానీ ఆ ఫ్రెండ్ కి గేమ్స్ కి మిక్స్ చేస్తలేదు. ఓకే, షీఈస్ గివింగ్ హర్ 100%. ఓకే, ఆమె డాన్స్ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. కేవలం ఈ డెమాన్ తో ఈ పులిహోర కలిపుట్లా ఆమె ఖరాబ్ చేసుకుంటుంది గేమ్ని కానీ, బట్ అదర్వైజ్ షీఈస్ 100% బెటర్ పర్ఫార్మర్ దాన్ దివ్య. ఓకే, సో దివ్య ఇక ఆమెకు ఏంటంటే ఒకటి డెసిషన్ మేకింగ్ క్లారిటీ ఉన్నది. థాట్ ప్రాసెస్ లో ఆలోచనలో ఎవరు ఏంది ఏమంటారు, ఈ అనలిటికల్ స్కిల్స్ బాగున్నాయి.
ప్లస్ కుకింగ్ మంచిగా చేస్తుంది. అవి అందులో ఉన్న పాజిటివ్ కానీ ఓకే. నవ్వుముఖం ఉంది, ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి. కానీ దివ్యలో ఉన్న నెగిటివ్ ఏంటంటే ఆమె గేమ్ ఫుల్ ఆడతలేదు. ప్లస్ ఆమె కూడా ఈ జూనియర్ మాధురి, జూనియర్ తనుజ లెక్క ఈ కుట్రలు కుతంత్రాలు బంధాలు బాంధవ్యాలను ఖరాబ్ చేసుకుంటుంది. సో షీఈస్ నాట్ గివింగ్ హర్ పొటెన్షియల్, ఆర్ ఫుల్ పొటెన్షియల్ దివ్య గారు. సో కాబట్టి ఏది నేను ఏం చెప్పినా ఫస్ట్ శ్రీజ ఉండాలని చెప్పిన. ఫస్ట్ శ్రీజ టైటిల్ విన్నర్ అయితే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. తర్వాత ఇమాన్యుయల్, తర్వాత కళ్యాణ్, తర్వాత తనుజ, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత రీతు, తర్వాత ఇది ఇక్కడ మిగతా వాళ్ళు ఏది దివ్య ఉంది. దివ్య తర్వాత ఇంకెంతమంది ఉన్నారు? డెమాన్, సంజన, మాధురి, గౌరవ్, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, నిఖిల్ నాయర్. ఎంతమంది? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు, ఏడుగురు. సో టాప్ సెవెన్ చెప్పిన ఇంతకుముందు. ఓకే, ఇది బాటమ్ 7. ఓకే, టాప్ 7 లో వచ్చేసి శ్రీజ, ఓకే, ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల, తనుజ గౌడ పుట్టస్వామి, సుమన్ శెట్టి, తర్వాత రీతు చౌదరి, తర్వాత దివ్య. ఓకే, ఇది టాప్ 7. బాటమ్ 7 లో డెమాన్, సంజన, మాధురి, గౌరవ్, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, నిఖిల్. ఇందులో వచ్చేసి ఎవరు? డెమాన్ వీళ్ళందరిలో పోల్చినప్పుడు డెమాన్ బెటర్. ఓకే, డెమాన్ ఏది ఫిజికల్ స్ట్రెంగ్త్ అయితే హీఈస్ గుడ్ ఎట్, ఈజ్ ఆల్సో గుడ్ ఎట్ కుకింగ్ డెమాన్. ఓకే, సో ఈయన కూడా ఈ పులిహోర కాన్సెప్ట్ పక్కకు పెట్టి ఈమె బయట ఏమైనా చూసుకోను నువ్వు ఆమెతోటి, కానీ లోపల మాత్రం ఫుల్ ఈమెతో టైం తక్కువ స్పెండ్ చేసి మిగతా వాటిలో ఇన్వాల్వ్ అయితే డెమాన్ ఆల్సో హ్యాస్ రీతు కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది, డాన్సులు గిన్సులు కానీ. బట్ అదర్వైజ్ డెమాన్ ఆల్సో ఈజ్ గుడ్. ఇంకా డెమాన్ బెటర్ దాన్ దివ్య అనొచ్చు. ఆ విషయంలో తప్పు చెప్పినట్టున్నా. ఓకే, రీతు తర్వాత డెమాన్ అని చెప్పొచ్చు, దివ్య కాదు. ఓకే, సో డెమాన్ ఆల్సో హ్యాస్ గుడ్ పొటెన్షియల్. ఓకే, బట్ ఆయన ఒక ఈ బంధంతో ఖరాబ్ చేసుకుంటాడు. మిగతా అన్ని విషయాల్లో తోపు. ఓకే, ఎవరు? డెమాన్. అదొక్కటి బంద్ చేసుకుంటే, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కొంచెం పెంచుకుంటే డెమాన్ ఆల్సో హ్యాస్ గుడ్ పొటెన్షియల్. బట్ దివ్య అయిపోయింది. ఇక వీళ్ళు మిగతాళ్ళు సంజన ఆమె పాపం, ఆమెను ఇన్ని రోజులు ఆమె సర్వైవ్ అయింది, ఎందుకు అయిందో తెలియదు కానీ, బట్ ఆమె ఏం కంటెంట్ ఇస్తుంది చెప్పండి మీరు? ఆమె ఆర్గ్యుమెంట్లా పస ఉండదు. అది కూడా కావాలని కంటెంట్ కోసము ఆ యొక్క ఇది అలా కనిపిస్తా మనకు వ్యూస్ లైవ్ లో కానీ ఈ షోలలో కనిపిస్తా అని ఆమె ఏదో అరవడం తప్ప ఆమె ఒక్కటి కూడా ఒక కాంక్రీట్ థాట్ ప్రాసెస్ ఉండి ఒక లాజికల్ గా మాట్లాడేది ఏమి అలా పనికొచ్చే ముచ్చట ఏది ఉండదు సంజన మాట్లాడే దానిలో. అది తోడు ఆమె ఫిజికల్ గా కొట్లాడలేదు కాబట్టి ఈ దొంగతనం చేస్తే అలా కంటెంట్ వస్తుందేమో, అది ఎంటర్టైన్మెంట్ వస్తుందేమో అనుకుంటుంది. కానీ అది వస్తలేదు. ఎందుకు ఆ దొంగతనం కంటెంట్ వస్తలేదు, అది నచ్చట్లేదు ప్రజలే. తోటి కంటెంట్స్కి నచ్చలేదు, ప్రజలకు కూడా నచ్చట్లేదు. ఎందుకంటే అది బోర్ అయిపోయింది. అది ఎంటర్టైన్మెంట్ రాదు దొంగతనం చేస్తే. కానీ ఆమెకి అది అర్థమైతలేదు. లేకపోతే ఆమె ఈ దొంగతనం కంటే ఎక్కువ నేనేం చేయలేను, నాతో వేరే కంటెంట్ నా దగ్గర క్రియేట్ చేసే శక్తి ఆమెకు లేదు. ఓకే, సో ఏదైనా యాక్టింగ్ సీన్ ఇస్తే సీన్ చేస్తుందేమో కానీ, బట్ అదర్ దాన్ దట్ ఆమెకు పాపం ఆ గేమ్లలో పర్ఫామ్ చేయలేకపోతుంది, మిగతా ఎంటర్టైన్మెంట్ ఆమె చేయలేకపోతుంది. చేసే ప్రయత్నం చేస్తుంది కానీ అది సింక్ అవుతలేదు, వర్కౌట్ అవుతలేదు. అంటే ఆమె అది కరెక్ట్గా ఆమె చేయలేకపోతుంది. సో మొత్తం మీద అయితే సంజన వల్ల మనకి ఎంటర్టైన్మెంట్ వస్తలేదు, గేమ్స్ వస్తలేవు, ఏది వస్తలేదు. కాబట్టి ఆమె ఎప్పుడు వెళ్ళిపోయినా సంతోషపడతాను నేను. ఓకే, ఆమె వల్ల హౌస్ లో ఆమె వల్ల ప్రయోజనం శూన్యం. ఓకే, మాధురి ఈమె కుట్రలు కుతంత్రాలు, ఈ నోరు వారేసుకునుడు. ఓకే, ఏమంటారు, అంటే మన ఇంట్లో క్యాజువల్ గా ఇట్లా పెద్ద మనుషులు ఉంటారు, ఒక ఆంటీలు ఉంటారు కదా. ఓకే, ఇట్లా తిట్టేసి అప్పుడే ఇట్లా ప్రేమ చేసి ఇట్లా ఒక డిఫరెంట్ గా ఉన్నది ఆమె పర్సనాలిటీ. అంటే వ్యక్తి మంచిదే, షీఈస్ గుడ్ ఎట్ హార్ట్, అది మాత్రం చెప్పగలుగుతా. ఎందుకంటే ఆమె చర్యలు. ఓకే, సో ఆమె తనుజ తోటి అంటే అదే ఆమె ఓట్ల కోసం ఇది చేస్తుంది. బట్ అదర్ దాన్ దట్ వ్యక్తి మంచిదే కావచ్చు, కానీ ఆమె మాట్లాడే విధానము అవన్నీ క్యాజువల్ గా ఇంట్లో మాట్లాడుకుంటా అంటే వర్కౌట్ కాదు కదా. ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ పోయినప్పుడు యూ టు టాక్ ఇన్ ఏ ప్రొఫెషనల్ గా, ఒక ప్లెజెంట్ గా, ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా నీ పాయింట్ నువ్వు స్ట్రాంగ్ గా చెప్తూ ఒక గౌరవప్రదంగా మాట్లాడాలి కదా.
సో అది లేదు. ఆమె ఆ నోటి దూల అనే కంటే కూడా ఆమె అట్లనే ఉంటుంది. డే టు డే ఆమె ఎట్లున్నదో ఇంట్లో క్యాజువల్గా ఉంటుందో అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎట్లుంటుందో అట్లే ఉండే ప్రయత్నం చేస్తుంది. కానీ అది బిగ్గర్ ప్లాట్ఫామ్, అట్లా వర్కౌట్ కాదు. నువ్వు తిట్టేసి ఇట్లా బిడ్డ అని మళ్ళీ బుజ్జకిస్తా ఇంట్లో వర్కౌట్ అవుతుంది. ఇంట్లో అట్లా క్యాజువల్గా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వెన్ యూ గో టు ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ యూ హ్యావ్ టు చూస్ ద రైట్ వర్డ్స్, యూ హ్యావ్ టు టాక్ ఇన్ ఏ ప్రొఫెషనల్ వే. కాబట్టి ఆమెది అది అది మంచిగా కనిపిస్తలేదు ఆ యొక్క మాట్లాడే విధానం. ఇంకోటి ఈమెతోటి బంధం ఆమెకు తప్పట్లేదు. మరి ఇప్పుడు ఈమెతోటి బంధం ఏర్పరచుకోకపోతే తనుజతోటి ఇప్పుడు ఆమె ఏమి కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది? గేమ్లు ఆడుతుందా? ఆడలేదు. ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతుందా? చేయలేదు. ఇప్పుడు ఆమెను ఏం చేయమంటావు? షీ ఆల్సో సంజనకి ఆమెకు పెద్ద తేడా ఏం లేదు. సంజన ఏదో ఎంటర్టైన్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది, అది రాంగ్ పోతుంది. ఈ మాధురి అది కూడా చేయలేదు. సంజన ఏదో ఆమెకు ఏమంటారు ఆమె చేసే ప్రయత్నం చేస్తుంది, ఆదరణ చేస్తుంది. కానీ మాధురి అట్లా కూడా చేయలేదు, అట్లా కూడా ప్రవర్తించే మైండ్ సెట్ లేదు ఆమెకి. సో ఈమె వంట చేయడానికి తప్ప హౌస్లో ఇంకా వేరే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి శక్తి లేకపోతే పర్ఫార్మెన్స్ చేసే శక్తి ఈమెకు మాధురికి లేవు. సో ఆమె వల్ల కూడా వంట పని తప్ప మిగతా ఏ విషయంలో అక్కడ కాంట్రిబ్యూషన్ పెద్దగా వచ్చేది ఏం లేదు హౌస్ కానీ ప్రేక్షకులకు కానీ. సో ఆమెను ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు. ఆమెది కూడా జీరో కాంట్రిబ్యూషన్. ఈ పిల్లగాడు మంచోడు ఉన్నాడు. అయితే ఏది గౌరవ్ ఆయన ఎందుకు ఇన్ని రోజులు కామ్ ఉన్నాడో కానీ, బట్ ఆ పిల్లగాడు ఏమంటారు కొంచెం యాక్టివ్ ఉన్నాడు. కొంచెము టీమ్స్ ఇటు అటు అని ఏం లేకుండా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డలు ఇంకా ఇప్పుడే ఆ హౌస్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నే వచ్చాడు కానీ, బట్ ఈజ్ ఆల్సో హ్యాస్ గుడ్ పొటెన్షియల్. ఓకే, ఇది గౌరవ్ ఓకే. వేస్ట్ అంటే ఈ సంజన మాధురి వేస్ట్. వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతే సంతోషపడతారు. రాము రాథోడ్ ఆయనకు పాటలు రాసే శక్తి ఉంది, పాటలు పాడే శక్తి ఉంది, డాన్స్ చేసే శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆడికి ఎందుకు పోయిండో, ఆయన ఏం పర్పస్ పోయిండో, ఆడ ఏం చేస్తుండో ఆయనకి తెలియదు. భరణి ఉంటే భరణి చుట్టూ పట్టుకొని ఇమాన్యుయల్ చుట్టూ పట్టుకొని తిరుగుతాడు తప్ప, పొద్దుతిరుగుడు పువ్వు లెక్క తప్ప. అంతకు మించి ఆయన కంటెంట్ కానీ ఆయన మాట కానీ ఆయన అక్కడైతే ఆయనకు ఉన్న పొటెన్షియల్ ఉండొచ్చు కానీ, బట్ అక్కడ మాత్రం ఆయన కాంట్రిబ్యూషన్స్ ఉన్నా. ఓకే, కాబట్టి రాము రాథోడ్ ఇప్పుడు ఈ యొక్క దివ్య, ఈ సంజన, మాధురి, గౌరవ్, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, నిఖిల్తో పోల్చినప్పుడు గౌరవ్ బెటర్. ఓకే, ఇంకా సంజన మాధురి వేస్ట్, రాము రాథోడ్ తనకు పొటెన్షియల్ ఉన్నా కానీ తను వేస్ట్ గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎందుకో మనకు తెలియదు. సో సాయి శ్రీనివాస్ ఆయనకైతే ఒక్క దగ్గర టాలెంట్ ఉన్నట్టుగా ఇప్పటి వరకు అయితే నాకు కనిపించలేదు. ఆయన ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేస్తలేడు. అది గేమ్లో ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ రంగంలో తోటి వాళ్ళతో టైం పాస్ కాలక్షేపం చేస్తున్నట్టుగా ఉన్నది ఆయనది. సేమ్ థింగ్ విత్ నిఖిల్ నాయర్. మనిషి ఇట్లున్నాడు కానీ, బట్ ఆయన కూడా అది సున్నా. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా పెద్దగా ఫిజికల్ స్ట్రెంత్ లో అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు కానీ, బట్ అదర్ దాన్ దట్ పెద్దగా హౌస్ లో డైనమిక్స్ లో ఎక్కడ ఆయన కనిపిస్తలేడు. సో కొందరికి టాలెంట్ ఉండి వాళ్ళు వాడుకుంటలేరు ఫుల్ పొటెన్షియల్, కొందరికి నిజంగానే టాలెంట్ లేదు. మాధురి, సంజన, సాయి శ్రీనివాస్ వీళ్ళైతే 0% కాంట్రిబ్యూషన్. రాము రాథోడ్, నిఖిల్ అండ్ ఇది దివ్య టాలెంట్ ఉంది కానీ వాళ్ళు వాడతలేరు. ఓకే, సో ఇది ఓకే చెప్పిన. ఫస్ట్ టాప్ 7 చెప్పిన. ఇప్పుడు బాటమ్ 7 వచ్చేసరికి ఇది చూద్దాం. ఇది బాటమ్ 7 లో 8th వచ్చేసి ఎవరు? గౌరవ్ తర్వాత ఇది దివ్య తర్వాత రాము రాథోడ్, తర్వాత నిఖిల్ నాయర్, తర్వాత మాధురి, సంజన. ఓకే, సో ఇది సో ఆల్రెడీ ఎంతమంది? మొత్తం 22 మంది వచ్చారు. ఫస్ట్ 15 మంది వచ్చారు, తర్వాత ఒకరు దివ్య వచ్చిండ్రు, తర్వాత 6 ఈ వైల్డ్ కార్డ్ ఫ్లవర్ ఏదో అన్నారు కదా, ఫైర్ స్టార్. మొత్తం 16 22 వచ్చారు. అందులోకి వెళ్ళి 9 మంది పోయారు. ఇప్పుడు 13 మంది ఉన్నట్టు. ఓకే, అంతేగా. సో ఆ 13 మందిలో 9 మంది ఎవరు అంటే సృష్టి పోయింది, మనీష్ పోయిండు, ప్రియా, హరీష్, ఫ్లోరా, శ్రీజ, భరణి, ఆయేష, రమ్య. సో ఇందులో ఇప్పుడు శ్రీజ మళ్ళీ వస్తే 14 మంది అవుతారు. ఓకే, ఈ 14 మందిలో ఇది ఇప్పుడైతే ఈ వీక్ అయితే పోల్స్ లో తనుజ, కళ్యాణ్ టాప్ లో ఉన్నారు పోల్ రిజల్ట్స్ లో. తర్వాత సంజన, తర్వాత రాము ఉన్నారు, తర్వాత గౌరవ్, మాధురి, రీతు, డెమాన్ ఇది ఉన్నది. సో కానీ రీతు, డెమాన్ ఉంటే బెటర్ హౌస్ లో.
ఈ వారం పోతే సంజన అన్న పోవాలి, మాధురి అన్న పోవాలి, కానీ సంజనకు ఓట్లు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి సంజన పోయే అవకాశం లేదు. తర్వాత రాముకు కూడా పడుతున్నాయి కాబట్టి రాము కూడా పోయే అవకాశం లేదు. తర్వాత తనుజ కళ్యాణ్ ఎట్లయినా ఉంటారు, టాప్లో ఉన్నారు కాబట్టి. సో మాధురికి ఏంటంటే మాధురి కావాలని తనుజాని గెలిపించింది మొన్న టాస్క్లో అడ్డదారిలో. ఓకే, ఆమె ఎందుకంటే అక్కడ నాగార్జున గారు వచ్చినప్పుడు ఏదో టాస్క్లు పెడితే ఈమె సంచాలకులుగా ఉండి ఆమెకు కొంచెం ఫేవర్ చేసి ఆమెకు మొత్తం మీద స్పెషల్ పవర్ ఇచ్చింది, ఇమ్యూనిటీ పవర్ ఏదో. సో అది వాడి మాధురిని కాపాడుతుందేమో ఈసారి మాధురి లిస్ట్ బాటమ్ 2లో వస్తే. ఓకే, కాబట్టి మాధురి కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎవరున్నారు బాటంలో అంటే ఈ ఐదుగురిట్లా మరి సంజన పోయే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఓట్లు పడుతున్నాయి కాబట్టి. సో రాము, గౌరవ్, రీతు డెమాన్ ఉంటే బెటర్ హౌస్కి అనేది నా అభిప్రాయము. కానీ ప్రజలు ఏం చేస్తారనేది తెలియదు. సో ఈ నలుగురు లోపల ఎవరు పోతారో చూడాలి. రాము, గౌరవ్, రీతు, డెమాన్లో ఎవరు వెళ్ళిపోతారో మనం వేచి చూద్దాం వీకెండ్ వరకు. ఓకే, సో మీ కామెంట్స్ చదువుదాం. చెప్తా మిత్రులారా, ఇప్పుడు టాపిక్ ఏ టాపిక్ అయినా మనకు ప్రజల లోపల ఏదైతే నానుతుందో, ఏదైతే హాట్ టాపిక్ ఉందో వాటన్నిటి గురించి మాట్లాడతాం. ఇదే మాట్లాడాలి, ఇదే మాట్లాడద్దు. ఏమంటున్నారు సునీల్ రిషి అన్నగారు, బిగ్ బాస్ షో వాళ్ళ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అన్న? ప్లీజ్ అన్నగారు, ఇలాంటి షోల వల్ల ఇదొకటి చెప్పాలి. ఇది చాలా పూర్తి దానికి చెప్తా. షోల వల్ల మన సమాజానికి ఎలాంటి ఉపయోగం లేని షోలు దయచేసి బ్యాన్ చేయాలి. సగటు సామాన్య ప్రజానికానికైనా ఏమైనా ఉపయోగం ఉందా అన్న? దయచేసి ప్రజలను చైతన్యపరిచే షోలు చేయాలి అన్నగారు. ఎవరు? సునీల్ రిషి. అదే బ్రదర్, ఇప్పుడు నేనేమంటున్నా, థింక్ యాజ్ ఇండిపెండెంట్గా. ఏది 99% ఆఫ్ మనం ఏది చూసినా సరే, సీరియల్ చూస్తాం, ఏమొస్తుంది బ్రదర్? సీరియల్ చూస్తే, క్రికెట్ చూస్తాం, ఏమొస్తుంది సమాజానికి? సినిమా చూస్తాం, ఏమొస్తుంది? 99% ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, కాలక్షేపమే. ఓకే, ఒక 1 to 2% ఆర్ 10 మ్యాక్సిమం 10% ఏదైనా పనికొచ్చేది. 90% చేసేది అలా ఏమీ రాదు. జస్ట్ మానసికంగా మైండ్కి ఒక మంచిగా అనిపిస్తుంది అంతే. తాగుతాం, ఏమొస్తుంది? ఆరోగ్యం పాడవుతుంది, ఏమొస్తుంది? ఆ గంట 2 గంటలు మనసుకు మంచిగా అనిపిస్తుంది. అట్లా ఏదన్నా తీసుకో. వాడు ఎయిడ్స్లో వచ్చేదాకా సెక్స్లు చేసుకుంటారు ఎవరితోటి పడితే వాళ్ళతోటి, ఏమొస్తుంది? ఎంటర్టైన్మెంట్. 99 కూడు గూడు గుడ్డ ఈ బేసిక్ కనీస అవసరాలు తీసేస్తే మిగిలిందంతా ఎంటర్టైన్మెంట్, సింపుల్. ఓకే, సో కాబట్టి ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లయితే క్రికెట్ చూస్తామో, ఎట్లయితే ఇంకోటి చూస్తామో, అది కూడా బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షో తోటి నష్టం ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆయన ఏమంటాడు, సిపిఐ నారాయణ గారు ఏమంటాడు? అది బ్రోతల్ షో అంటాడు, అంటే వ్యభిచారం చేస్తున్నారు అంటాడు. ఎక్కడ చేస్తారు నారాయణ గారు? ఎక్కడ చేస్తున్నారు? 100 నుంచి 200 కెమెరాలో 70 కెమెరాలో ఎన్నో ఉంటాయి. బాత్రూంలో కూడా, ఒక బాత్రూమ్ లోపల తప్ప, షిట్ పోయే దగ్గర తప్ప, మిగతా అన్ని స్నానం చేసే దగ్గర తప్ప మిగతా అన్ని చోట్ల కెమెరాలు ఉన్నాయి. ఇక వాడు ఎక్కడ హౌస్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్కి మించి ఎవరు ఏది ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు. డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ పెట్టడానికి లేదు. ఇంకా బట్టలు లేకుండా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసే హక్కు లేదు. మ్యాక్సిమం చేస్తే చేయి పట్టుకుంటారు, లేదంటే హగ్గు చేసుకుంటారు. అది ఎక్కడ బ్రోతల్ హౌస్ అయింది? కాదు కదా. ప్లస్ వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చి వాళ్ళు అమ్ముకుంటలేరు కదా. ప్లస్ అది అసలు ఫిజికల్గా ఏం చేస్తలేరు కదా, అక్కడ చేసే అవకాశమే లేదు కదా. చేస్తే హౌస్కి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడే గవర్నమెంట్, బిగ్ బాస్ షోకి పర్మిషన్ ఇచ్చినప్పుడే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ గవర్నమెంట్ ముందు పెట్టినాకనే ఇచ్చారు కదా. సో వ్యభిచారం చేస్తలేరు. మనకి ఎక్కడైనా నచ్చట్లేదు కొంతమందికి, వెనకటి తరం వాళ్ళకి, ఈ మిలేనియల్స్, ఈ జెన్జీ వాళ్ళకి కాకుండా ముందు తరం వాళ్ళకి ఎబో 30 or 40 ఉన్న వాళ్ళకి ఎందుకు మంచిగా నచ్చట్లేదు అంటే, ఆడ మొగ ఒకటే దగ్గర ఉండడం మనకి అది మరి మా ఇంట్లో అమ్మ, చెల్లె, అక్క అందరితో ఆడలతోటి ఉంటాం కదా. అంటే లేడీస్ అంటే ఒక బుర్కా వేసుకోనో, ఒక గుంగట్ వేసుకోనో, ఒక అర్రలనో తొర్రలనో ఈ చెస్ట్కి ఇది వేసుకొని, దుపాటా వేసుకోనో ఇట్లా ఉండాలని కోరుకుంటుంది సమాజం. అట్లా కాకుండా ఎట్లున్నా వాళ్ళు బరితెగించారు అంటున్నాం. రాజ్యాంగంలో రాసిండ్రు కానీ, మెజారిటీ సమాజం యాక్సెప్ట్ చేసేది కానీ, ఆడవాళ్ళు యొక్క ఇది నిప్పుల్స్ తప్ప, ఓకే, కింద ప్రైవేట్ పార్ట్ తప్ప, ఓకే,
మగవాళ్ళు అయితే కింద ప్రైవేట్ పార్ట్ తప్ప మిగతా అన్ని ప్రైవేట్ కాదు. ఓకే, అందుకే ఆమె నిప్పుల్స్ తప్ప మిగతా ఏది మొత్తం బ్రెస్ట్ కనబడ్డా అది చూపెడుతుంది కదా, అందుకే. సో దిస్ ఈస్ డిఫైన్డ్, మన సమాజం డిఫైన్ చేసింది. ఇక కొన్ని సమాజాలు అది కూడా, కెనడాలో ఇంకో దేశంలో అది కూడా లేకుండా తిరగడం తప్పు కాదు, ఆడళ్ళు మగవాళ్ళు పై వస్త్రం లేకుండా తిరగవచ్చు అనుకుంటే. వెనకట పోయి ప్రతి మనుషులు అడవిలో ఉండేటోళ్ళు, జంతువులు అసలే బట్టలు లేకుండా తిరిగినా ఆయా సమాజాన్ని బట్టి అది డిఫైన్ అయింది. ఓకే, సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆడవాళ్ళని చూసే దృష్టికోణం మారాల్సిన అవసరం వచ్చింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. సింపుల్. ఓకే, ఆడవాళ్ళు అంటే వంటింటికో లేకపోతే ఒక ఏమంటారు, జస్ట్ బికాజ్ ఆమెకు ఒక బ్రెస్ట్ ఉంది కాబట్టి, లేకపోతే వెజైనా ఉంది కాబట్టి, ఆమెకు బ్రెయిన్ ఉన్నా, ఆమె అన్ని పనులు చేయగలిగినా ఆమె చేయకూడదు. ఓకే, ఈ వంటింటికి పిల్లలు కనడానికి బెడ్రూమ్కి, ఆ కన్న పిల్లల్ని పెంచడానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వడానికి వంట రూమ్కి, ఈ 2 రూమ్లకే ఆమెను పరిమితం చేయాలి అనేది ఒక వెనకటి ఆలోచన విధానం. ఎందుకు అంటే అప్పుడున్న సామాజిక పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఏదైనా ఇంట్లోకి తిండి కావాలంటే కండబలం ఉన్నవాడు మాత్రమే ఆ బయటకు వెళ్ళి మొద్దు పని చేసి ఆ పైసలు సంపాదించి తెస్తే ఆ యొక్క భార్య ఈ పిల్లల్ని కని పెంచి పెద్దగా చేసేది. ఎందుకంటే మీకు ఫిజికల్ స్ట్రెంత్ లేదు కాబట్టి, మేము బయటకు పోయి చేసే శక్తి లేదు కాబట్టి, పైసలు సంపాదించినోడే ఈ యొక్క పెద్దవాడు అంటే ఇంటికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి వాడికి ఎక్కువ గౌరవం ఉండేది. అట్లా ఆ ట్రెడిషనల్ ఫ్యామిలీ సిస్టమ్ ఏర్పడ్డది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇవాళ ఫిజికల్ స్ట్రెంత్ తోటి పని లేదు, బ్రెయిన్ తోటి చేసే పనులే అందరూ ఆడామగా ఈక్వల్గా అన్ని పనులు చేయగలుగుతున్నారు. డాక్టరు, ఇంజనీరు, టీచరు, పాలిటీషియన్, ఎనీథింగ్ ఆడామగా లింగ భేదం లేకుండా మగవాడు చేసే ఒక పిల్లలు అనే కార్యక్రమం తప్ప మిగతా అన్ని పనులలో మగవాడు చేసేటి అన్ని ఆడవాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళకి బ్రెయిన్ ఉంది, వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ప్రూవింగ్. మన భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు అయినరు, మన భారతదేశ ప్రెసిడెంట్ ఇలా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళు ఈ పని చేయలేరు జస్ట్ బికాజ్ ఆమెకు కొన్ని ఆర్గాన్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అనేది లేదు. ఓకే, ఆమెకు కాళ్ళు ఉన్నాయి, ఆమెకు చేతులు ఉన్నాయి, ఆమెకు బ్రెయిన్ ఉంది. వాట్ ఏ మ్యాన్ కెన్ డూ, ఉమెన్ కెన్ ఆల్సో డూ. కాబట్టి ఆడవాళ్ళని చూసే దృష్టికోణం మారాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆడామగా మాట్లాడుకుంటే, ఆడామగా కలిస్తే ఏదో అయిపోదు. ఆడవాళ్ళు అంటే సెక్స్ సింబల్స్ కాదు, ఒక వస్తువు కాదు. ఓకే, వాళ్ళు కూడా సమాజంలో 50% ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏదో ఒక పార్ట్ చూస్తే ఏదో ఉద్రేకం కావాల్సిన అవసరం లేదు. ఓకే, అది ఒక కొవ్వు పదార్థమే. పాపం వాళ్ళకు కూడా ఆ కొవ్వు పదార్థంలో అనేక క్యాన్సర్లు వచ్చి, రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసి అనేక స్త్రీలు బాధపడి వాళ్ళ బ్రెస్టులు కోసుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా మనలాగా మనుషులే. ఓకే, అలా ఏమీ లేదు. మన ఆలోచన, మన ఈ మీడియా, ఈ ఫోన్, ఈ చూపెట్టే సినిమాలు అదేదో వింత వస్తువు అని చూపెట్టడం వల్ల వచ్చిన భావదారిద్ర్యం తప్ప ఆడామగ లింగభేదం లేదు. ఓకే, ఇప్పుడు మన కూతురు పుడితే కూతురుని డిఫరెంట్గా చూడం కదా, చూడకూడదు. ఓకే, కాబట్టి స్త్రీని చూసే దృష్టికోణం మారాల్సిన అవసరం ఉంది. అక్కడ బిగ్ బాస్ షోలో వ్యభిచారం చెయ్యరు, సాధ్యం కాదు. ఓకే, వ్యభిచారం చేస్తే హౌస్లోకి వెళ్ళగొడతారు. దానికి రూల్స్, రెగ్యులేషన్స్, రాజ్యాంగ పరిమితులు అనేకం ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే మన సమాజం యాక్సెప్ట్ చేయాలి, స్త్రీ అంటే డిఫరెంట్ వస్తువు కాదు రయ్యా అనేది యాక్సెప్ట్ చేయాలి. ఆ లవ్ ట్రాక్లు, మన్ను మశానం అవన్నీ నాన్ సెన్స్. ఒకవేళ చేసుకున్నా వాళ్ళు బయట ఏమైనా చేసుకుంటే మాకు సంబంధం లేదు. ఇప్పుడు మనకు తెలియక అనేకం జరుగుతున్నాయి. వాటికి మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. ఓకే, సో కాబట్టి బిగ్ బాస్ షోని బిగ్ బాస్ షో వల్ల లాభం ఏంటి అంటే, ఒకటి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, రెండోది ఏమైతుంది, ఆడామగా లింగ భేదం అనేది పోవాలని మనము చెప్పడం వేరు, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. సో మారాలంటే ఇట్లాంటి బిగ్ బాస్ షో లాంటి షోలు 100,000 పెట్టాలి. ఆడవాళ్ళను వేరే దృష్టికోణంతో చూసేది తీసి పారదవ్వాలి. ఆమె బట్టలు ఇప్పుకొని మొత్తం వచ్చినా మనకి ఎలాంటి ఫీలింగ్ రావద్దు. ఆ రోజు వచ్చినప్పుడు సమాజం ఎలాంటి రేపులు కావు, ఎలాంటి ఇద్దరికి నచ్చితే ఆడామగకి 18 ఏళ్ళు దాటినాక వాళ్ళు ఏమైనా చేసుకుంటే మాకు సంబంధం లేదు. అందులో ఆడామనే సుఖం అనుభవించదు, ఇద్దరు అనుభవిస్తారు. ఆడామెకు కూడా ఈ పిచ్చితనం పోతుంది. నేను శరీరమే అనుకుని బతుకుతున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు శరీరం కాదు, అంతకంటే ఎక్కువ నీ లోపల టాలెంట్ ఉంది అని తెలుసుకునే స్త్రీలు లేకుండా పోయినరు.
ఎందుకని కేవలం ఆమెను ఈ యొక్క ఈ సెక్స్ టాయ్ లాగా చూడడం వల్లనే. నో, షీఈ్ నాట్ ద ప్రొవైడర్. ఆమెకు ఎవరితో చేసినా అదే సుఖం రాదు. ఆమెకు మనసుకు నచ్చిన వారితో చేస్తేనే సుఖం వస్తుంది. జస్ట్ పడుకుంటే సుఖం రాదు. అది మనసుతో చేసే పని, శరీరంతో చేసే పని కాదు. కాబట్టి ఇట్లాంటి షోల వల్ల ఆడవాళ్ళని చూసే దృష్టికోణం మారిపోతుంది. వాళ్ళ లోపల ఉన్న ఇతర టాలెంట్స్ బయటకు వస్తాయి. వాళ్ళు ఆడగలుగుతారు, వాళ్ళు ఆలోచించగలుగుతారు, వాళ్ళు ఇంకోటి చేయగలుగుతారు. కాబట్టి ఇది ఆడవాళ్ళకి ఒక బ్లెస్సింగ్. ఇది బిగ్ బాస్ షో. మనకి ఆ మార్పుని అంగీకరించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ, బట్ అక్కడ బ్రోతలు చెయ్యరు, సాధ్యం కాదు. అట్లాంటి చేసే అవకాశమే ఉండదు. అవన్నీ ఫేక్ రిలేషన్సే. ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండదు సిచ్యువేషన్ తగ్గట్టుగా కానీ, బట్ అదర్ దాన్ దట్ అక్కడ ఆ లవ్ బంధాలు అది నాన్ సెన్స్. రీతు డెమాన్ కూడా, డెమాన్ చిన్నోడు, రీతు పెద్ద ఆమె నాకు తెలిసి. ఓకే, ఇక ఆమె అయితే వాళ్ళ 10 ఏళ్ళు ఏజ్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళ ప్రొఫెషన్స్ వేరు, వాళ్ళ ప్రయారిటీస్ వేరు. రీతుని పెళ్లి చేసుకోమని చూద్దాం. రీతు బయటకు వస్తే మళ్ళీ ఆమె యాక్టింగ్లు, ఆమె ఇంకా ఏమేమి కథలు ఉంటాయో అవన్నీ యాక్సెప్ట్ చేయగలుగుతాడా? అవన్నీ వ్యూస్ కోసమే, అవన్నీ నాటకాలే. ఓకే, సింపుల్. లేకపోతే హెల్ప్ ఈచ్ అదర్. ఎందుకంటే తనకి ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి, నేను ఒక్కదాన్ని ఆమె పిల్ల ఒక్కది కొట్లాడలేదు కాబట్టి. తనుజ ఎందుకు ఫ్రెండ్ చేసింది కళ్యాణ్కి? బికాస్ ఆమె ఫిజికల్ స్ట్రెంత్ లేదు, ఆమె కొట్లాడలేదు కాబట్టి. కళ్యాణ్ కండలు ఉన్నాయి కాబట్టి. సో షీ ట్రై టు యూజ్ హిమ్ టీమ్గా, అప్పుడు నేను గెలుస్తా అని. సో ఎవరి ఆలోచన, ఎవరి స్వార్థము వాళ్ళదే ఉన్నది. సేమ్ థింగ్ విత్ డెమాన్ అండ్ రీతు. డెమాన్కేమో ఎమోషనల్ సపోర్ట్ కావాలి, రీతుకేమో ఫిజికల్ స్ట్రెంత్ కావాలి. సో ఎవ్రీబడి వెంట్ దేర్ ఫర్ ఎ గేమ్ టు విన్ ద టైటిల్ అండ్ టు స్టే లాంగ్ ఇన్ ద హౌస్. సో ఎక్కువ రోజులు హౌస్ లో ఉండి ఎక్కువ పైసలు సంపాదించుకొని ఎక్కువ పాపులర్ అయ్యి టైటిల్ కొట్టాలన్న ఉద్దేశంలో అందరూ పోయినారు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఓకే, కాకపోతే ఏమంటారు ఆ టైం ఎక్కువ అద్దుకు మించకూడదు. ఓకే, 5-10 నిమిషాలు మాట్లాడాలి కానీ అది 24 గంటలు అదే ఉండకూడదు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు బ్రదర్? గేమ్స్ ఆడే అప్పుడు మామూలుగా ఆడవాళ్ళకి ఇలా రుద్దుకుంటే ఏమవుతుంది? నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఏం కాదు బ్రదర్, ఏమవుతుంది? ఇంకా అర్థం కాలేదు బ్రదర్. అది బయట దేశాల్లో ఇవన్నీ పట్టించుకోరు. మన దగ్గర కూడా మారుతున్నారు. ఈ జనరేషన్ మారుతున్నారు. ఒక జనరేషన్ ముందోళ్ళు ఈ ఆలోచన ఉన్న వాళ్ళు మారుతలేరు. ఎస్, ఎబో 30 ఉన్న వాళ్ళ ఆలోచన కొంచెం వేరుంది, బిలో 30 ఉన్న వాళ్ళ ఆలోచన వేరుంది. అది అమ్మాయిలు పట్టించుకోరు కదా. భారతదేశంలో ఎందుకు అంత పట్టించుకుంటారు నాకు అర్థం కావట్లేదు. ఏమి మనము తడవట్లేదు కదా, తడిపి చూడట్లేదు కదా. ఆటల్లో అలా తగులుతాయి అవి మగవాళ్ళకైనా ఆడవారికైనా ఇబ్బందిగా ఏమీ లేదు అనిపిస్తుంది నాకు. అందులో అది కరెక్ట్ బ్రదర్. వాళ్ళ యొక్క పెంపకము, ఆలోచన విధానం అంతే. వాళ్ళు పెరిగిన సమాజంలో వాళ్ళని చూసిన దృష్టికోణము, ఆడవాళ్ళని ఒక సెక్స్ కోణంలో చూసినప్పుడు వాళ్ళు ఏమవుతుంది, ప్రతిదీ ఆ సెక్స్కి లింక్ పెట్టాల్సి వస్తుంది. నీకు ఆ ఇంటెన్షన్ లేని ఒక ముసలామె వచ్చింది, పండు ముసలామె, ఆమె బట్టలు లేకుండా వచ్చింది అనుకో, ఎవ్వడికి ఎలాంటి ఫీలింగ్ రాదే. అదే సేమ్ ఆర్గాన్సే. కాబట్టి ఆడవాళ్ళని చూసే దృష్టికోణం మారితే అన్ని మారుతాయి. సో దిస్ ఈస్ గుడ్. దిస్ ప్లాట్ఫామ్ ఈస్ గుడ్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ ఎవ్రీబడి. మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావడానికి మనందరం యొక్క ఈ సెక్స్ కోణం లేకుండా అన్ని రంగాలలో మనము ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ముచ్చట చెప్పుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. ఇది అబ్సీన్ గా లేకుండా అనేది, అంటే ఇట్స్ ఈక్వాలిటీని తేవడానికి, మన థాట్ ప్రాసెస్ మార్చడానికి, జెండర్ డిస్క్రిమినేషన్ పోవడానికి బెటర్ యూజ్ అయ్యే ప్లాట్ఫామ్. సో అంటే ఒక మగ కలిసి ఏ పని అయినా చేయొచ్చు అనేది సమాజానికి చూపెడుతున్న ప్లాట్ఫామ్ బిగ్ బాస్. సో రాజేష్ మామిడిపల్లి, మనం ఈ బిగ్ బాస్ లో వాళ్ళు ప్రవర్తించే తీరుని బయట ఉండి ఎందుకు అలా చేస్తున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ నామినేషన్లు అంతే కదా, నామినేషన్లు సిచ్యువేషన్లు గాలి వెలుతురు అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. 4 గోడల మధ్యలో అదే వ్యక్తులతో ఉంటే కోపము, భావోద్వేగాలు అవన్నీ వేరేలా ఉంటాయి. బయట మనం టీవీల ముందు చూసి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది పిచ్చిదాన్ లాగా అనుకుంటారు చాలా మంది. ఆ సిచ్యువేషన్ అటువంటి నుండి 4 గోడల మధ్యలో ఉంటే ఎటువంటి రకమైన ప్రాసెసింగ్ అనేది మైండ్కి ఉండదు కాబట్టి అలాగే పిచ్చిగా బిహేవ్ చేస్తారు. లేదు బ్రదర్, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, నీకు ఎక్కడ ఎక్స్ట్రీమ్ పోయి పిచ్చిగా ప్రవర్తించింది ఒక్కటి చూపెట్టు, ఒక్క ఇన్సిడెంట్. హీ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్.
ఆయన గేమ్లు ఆడుతుండ్రు, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తుండ్రు, ట్రిక్స్ ఎక్కడ గేమ్ని తనకి ఫేవర్గా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుండ్రు, కాబట్టి ఇంటెలిజెంట్గా ఆడుతున్నాడు. సో ఇప్పుడు శ్రీజ సేమ్ థింగ్. కాబట్టి సిచ్యువేషన్ ఇప్పుడు ఆర్మీలో ఎక్కడో భార్య పిల్లల్ని అందరిని వదిలేసి ఆర్మీలో పోతే ఇక ఆయన డిఫరెంట్ బిహేవ్ చేస్తారా? లేదు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఎట్లయితే ఒరిజినల్గా ఉంటారో, ఓకే, ఇప్పుడు మనకి స్క్రీన్ మీద వచ్చినప్పుడు మాత్రం చూసేది వేరు, వాళ్ళు ఒరిజినల్గా ఎట్లా ఉంటారో అవన్నీ వాళ్ళకి బయట కనిపిస్తున్నాయి అంతే. అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు రియల్ లైఫ్లో ఎట్లా హ్యాండిల్ చేస్తారో అదే అక్కడ కనిపిస్తుంది అంతే. వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు వస్తున్నాయి. కాకపోతే కొన్ని వ్యూస్ కోసము వాళ్ళ న్యాచురల్ కాకుండా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రవర్తించే అవకాశం ఉంది. వాళ్ళ ఫుల్ న్యాచురాలిటీని బయట పెట్టకపోవచ్చు. కానీ ఎక్కడో చోట 24 గంటలు ఉన్నప్పుడు 24 గంటలు వాళ్ళు నటించలేరు కాబట్టి ఎక్కడో చోట వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ లవ్ ట్రాక్లు తొక్క తోల వదిలేస్తే మెజారిటీ సిచ్యువేషన్లో మాధురి గారి ఇంట్లో ఎట్లా మాట్లాడతారో అట్లే మాట్లాడుతుంది ఆమె చుట్టూ వాళ్ళతో ఎట్లా మాట్లాడినా ఆమె స్పెషల్గా యాక్టింగ్ చేస్తలేదు. యాక్ట్ ఎక్కడ చేస్తుంది? తనుజా తిట్టినా కానీ తనుజాని దోస్తీ చేసుకుంటుంది, తను ఏది ఎక్కువ రోజులు హౌస్లో ఉండడానికి, తనకు ఎక్కువ ఓట్లు రావడానికి. అదర్ దాన్ దట్ ఆమె మిగతా విషయాల్లో మాట్లాడే తీరు అవన్నీ ఇంట్లో ఎట్లుంటుందో బయట అలా అట్లనే ఉంటుంది. సో వాళ్ళ ఒరిజినల్ స్వరూపమే, వాళ్ళని ఓన్లీ స్క్రీన్ మీద చూసినాం కానీ ఈ రీల్స్లో చూసినాం కానీ వాళ్ళ నిజ స్వరూపం ఏంది అనేది మనం 24 గంటలు వాళ్ళ ఇంట్లో పోయి చూడలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు వస్తున్నాయి అంతే. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. నచ్చకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఆమెకు నచ్చలేదు, ఆమె వర్కౌట్ కాదు, నాకు ఇక్కడ వర్కౌట్ అవుతలేదని ఆమె ఆయాస వెళ్ళిపోయింది. ఆమెకు అర్థమైంది సిచ్యువేషన్, ఇది సెట్, నాకు తమిళ వాసనకి ఇక్కడికి సెట్ అవుతలేదని వెళ్ళిపోయింది ఆమె. సో అది ఏమంటున్నారు? సో రాజేష్ మామిడిపుడు, గుడ్ బ్రదర్, నేను చాలా మంది కామెంట్లు చూస్తున్నాను. బిగ్ బాస్ కి సమాజంకి వచ్చిన ఉపయోగం ఏముంది? బిగ్ బాస్ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అది పొరపాటు అండి. ఇటువంటి రియాలిటీ షోస్, మైండ్ గేమ్స్, ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని, అది 2 రకాలుగా బిగ్ బాస్ వల్ల లాభం బ్రదర్. ఒకటి ఫస్ట్ది ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఏదైతే సినిమా చూస్తే, క్రికెట్ చూస్తే, ఇంకోటి చూస్తే, ఏదైతే ఇన్ని చెప్పినా కదా, సిమిలర్లీ ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ షో. ఓకే, దీనిలో గేమ్లు ఆడుకున్నా, ఒక టీం ఆడినా, ఒక టీం వర్క్ అయినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఇప్పుడు మహాభారతం ఎప్పుడో ఎవడో అయింది, 2 అన్నదమ్ముల మధ్యలో కొట్లాడ పెట్టుకున్నారు. మళ్ళీ 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 తీసి ఎందుకు చూస్తున్నావు? రామాయణము ఒకడెవడో పిల్లాన్ని ఎత్తుకుపోయిండు, ఎవడో కొట్లాడిండు, ఎందుకు తీస్తున్నావు? సో అందులో ఉండే లాజిక్స్, అందులో ఉండే పాలిటిక్స్, అందులో ఉండే కుట్రలు, కుతంత్రాలు, యుద్ధాలు, ఇవన్నీ ఇట్ ఈస్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ టు యూ. సేమ్ థింగ్ విత్ దిస్, సేమ్ థింగ్ విత్ మూవీ. కాబట్టి ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ షో, మనకి వినోదాన్ని పంచే షో కాబట్టి వినోదాన్ని పంచుతుంది. ఇది బిగ్ బాస్ షో. వాళ్ళు గేమ్లు ఆడుకున్నా, ఇంకోటి చేసినా, ఓకే, కుట్రలు, కుతంత్రాలు, పాలిటిక్స్, ఆ యొక్క గేమ్స్, స్పోర్ట్స్, ఓకే, ఒకటి ఎంటర్టైన్మెంట్ షో. రెండోది ఏమైతుంది అంటే ఆడామగ కలిసి ఉండడం వల్ల జెండర్ డిస్క్రిమినేషన్ పోతున్నది. ఆడామగ ఒక టీం వర్క్గా ఏ పనైనా చేయొచ్చు అని సమాజానికి నిరూపించగలుగుతున్నాం. బస్సులో ఆడవాళ్ళు వేరే, ఇంకో దగ్గర వేరే, అన్నిట్లో వేరు వేరు వద్దురా. మహిళా కాలేజ్ వేరే వద్దురా అయ్యా. సమాజం ఆడమగ ఇద్దరు ఈక్వల్, ఇద్దరు ఉంటేనే సమాజం నడుస్తుంది, బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళని చూసే దృష్టికోణము, ఇవన్నీ ఒక టీం వర్క్ చేయొచ్చు అనేది సమాజం జెండర్ డిస్క్రిమినేషన్ పడగొడుతున్నాం. సో ఈ 2 రకాలుగా బిగ్ బాస్ లాభం. వాళ్ళకి పైసలు లాభం, ఎవరికి? బిగ్ బాస్ నిర్వహిస్తున్న వాళ్ళకి. సో మనకి ఎంటర్టైన్మెంట్. సో అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అది పొరపాటు అండి. ఇటువంటి రియాలిటీ షోస్, మైండ్ గేమ్స్, ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అంటూ ఇటువంటి అవగాహన ప్రతి వారికి ఉండాలి. పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కానీ సంసారాలు చేసేవాళ్ళు అసలు ఇలా మాట్లాడితే తప్పు, ఇలా రైతు ఎదుటి వాళ్ళు మాట్లాడింది ఏది తప్పు ఏది రైటు కాదు. అది తప్పు అయితే మరి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి అలా ఇప్పుడు స్టార్ మా ఒక వాడు ప్రోమో రిలీజ్ చేసిండు యూట్యూబ్లో, ఓకే, టీవీలో కాకుండా. దానికి వితిన్ 1 అవర్లో 1 మిలియన్ వ్యూస్ ఎట్లా వస్తాయి? నువ్వు తప్పు అన్నదాన్ని, ఇప్పుడు వాడు తప్పు అయితే ఎవడు చూడకపోతే వాడు షో కట్టేస్తాడు. వానికి మినిమం రేటింగ్ రాకపోతే, మినిమం పెట్టిన పైసలు రాకపోతే, పెట్టుబడి రాకపోతే వాడు షో తీసి ఎత్తేస్తాడు. నష్టానికి ఎవడు ఏ బిజినెస్ చేయడు. కానీ మీరు చూడండి, హైయెస్ట్ రేటింగ్లో నడుస్తున్నది. ఎప్పుడు వస్తుందా నెక్స్ట్ డే వ్యూస్? ఇప్పుడు రివ్యూవర్స్ కూడా వాళ్ళు, ఇప్పుడు బిగ్ బాస్ షో వల్ల నాకు తెలిసి యూట్యూబర్లే 100 మంది బతుకుతున్నారు, 100లో 1000.
ఎంతమంది రివ్యూవర్స్ పెడుతున్నారు, ఎంతమంది వాళ్ళ ఛానల్ 500 మంది 100 మంది కూడా లేని ఛానల్ ఏం చేస్తారు, బిగ్ బాస్ ని లైవ్ పెడుతున్నారు. వాళ్ళు టీవీలో వచ్చేదాన్ని ఇట్లా ఫోన్ పెట్టి రికార్డ్ చేసి లైవ్ పెడుతున్నారు. సో నాకు తెలిసి 100 నుంచి 1000 మంది బిగ్ బాస్ మీద బతుకుతారు యూట్యూబర్లు. రోజుకి ఆదిరెడ్డి ఎన్ని రివ్యూలు చేస్తాడు? ఆయన ప్రతి రివ్యూకి 100K కంటే ఎక్కువనే వస్తాయి మినిమం. అంటే ఆదిరెడ్డికి ఎన్ని పైసలు వస్తున్నాయి ఈ నెల 2 నెలల్లో? ఆయన ఏం కంటెంట్ క్రియేట్ చేయకుండా, ఆయన సొంత కంటెంట్ ఏం లేదు కదా, వాళ్ళు వచ్చిన దాని మీదనే బతికేస్తుండే కదా. అట్లా ఎంతమంది ఉన్నారు, గీతు రాయల్ గలాటా, అట్లా ఇంకా మై రివ్యూస్, ఆమె పేరు ఒక ఆంధ్ర నుంచి ఒక ఆమె ఉంటుంది, గోదావరి జిల్లా నుంచి, ఆమె పేరు చెప్పదు కానీ ఆమె బిగ్ బాస్ తెలుగు స్పై ఏదో పెట్టుకున్నది. సో అట్లా నాకు తెలిసి 100 మంది ఉన్నారు. సతీష్ అంటే ఆయనకు 2 ఛానళ్ళు ఉన్నాయి, ఆయనకి న్యూస్ బావులు, సతీష్ ఏదో ఉంది జర్నలిస్ట్. సో అట్లా ఎంతమంది ఉన్నారు ఈ రివ్యూ కేవలం బిగ్ బాస్ రివ్యూలతో బతికేస్తున్నారు. సో బిగ్ బాస్ 100,000 మంది బతికేస్తున్నారు. ఇక లోపల ఉన్న వాళ్ళు, ఆ టాస్క్లకి కావాల్సినవి చేస్తున్న వాళ్ళు, ఫుడ్ సప్లై చేస్తున్న వాళ్ళు, అట్లా లెక్క పెడితే 1000 మంది అవుతారు. బిగ్ బాస్ షో మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బతుకున్న వాళ్ళు ఇక 1000 మంది ఉన్నారు. ఓకే, సో రియాలిటీ షోస్ అది చూసి మనం జడ్జిమెంట్ చేయడం, ఫ్యామిలీ వాళ్ళతో డిస్కస్ చేసుకొని మీరేమంటారు? ఇలా మీరు డిస్కషన్ పెట్టినట్టు బ్రదర్, అలా మనకి ఫ్యామిలీతో తెలిసిన వాళ్ళతో చేసే రేపొద్దున ఉపయోగపడేది అదే. మనకి పెళ్లిళ్ళు చేసుకొని సంసారాలు చేసే వాళ్ళకి ఒకటే బ్రదర్, బిగ్ బాస్ షో తోటి ఏది వాళ్ళు ఎవరు ఏం అవగాహన ఒకటే. బిగ్ బాస్ కొంతమందికి నచ్చకపోవడానికి కారణం ఓల్డ్ థింకింగ్ అంతే. ఒక డిఫరెంట్ జనరేషన్, ఒక ముందు తరం వాళ్ళ ఆలోచన. ఆడామంటే వాళ్ళ దృష్టిలో కొన్ని మాత్రమే. సో మగ కలిసి కంఫర్టబుల్గా ఉండడం వాళ్ళు చూడలేదు వాళ్ళ జీవితంలో. అక్కా చెల్లెతోటి కలిసి ఉన్నారు కానీ బయట వ్యక్తితోటి ఈ అక్కా చెల్లె బంధము లేకపోతే అమ్మ బంధం లేకుండా ఒక ఫ్రెండ్ గానో లేకపోతే లవర్ గానో ఇంకోటి గానో స్త్రీని ఆ కోణంలో ఒకటే అంబియన్స్ లో డైరెక్ట్ గా చూడలేదు వాళ్ళు. కాబట్టి దాన్ని అంగీకరించడం వీళ్ళతో సాధ్యమైతలేదు. కానీ ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళకి, స్పోర్ట్స్ లో పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి బాగా తెలుసు. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి, నర్సులు, ఏరోప్లేన్లో పనిచేసే వాళ్ళకి తెలుసు ఆడామగా ఎట్లా ఫ్రెండ్లీగా పనిచేస్తారో. మన దగ్గర వచ్చిన దరిద్రం ఏంటంటే ఆమెతోటి మాట్లాడితే ఇక లింక్ కట్టేస్తారు. అది పోవాలి. వాళ్ళిద్దరికి నచ్చితే ఏమన్నా చేసుకుంటారు. నువ్వు కనుక్కోలేవు. కానీ 100కి 90 మంది లేకపోతే 99% మంది లింకులు పెట్టుకోరు. ఒక 1-2% ఎవరో ఉంటారు. ఇక వాళ్ళు అంతటా ఉన్నారు. కానీ 99% పెట్టుకోరు. ఎందుకంటే ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఈయనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, లేకపోతే ఆమెకి మొగుడు ఉంటాడు, ఈమెకి పెళ్ళాం ఉంటుంది. కాబట్టి పెట్టుకుంటే వాళ్ళకి మొగుళ్ళకి తెలుస్తుంది, పెళ్ళాలకు తెలుస్తుంది, బాయ్ ఫ్రెండ్కి తెలుస్తుంది, రిలేషన్స్ పాడవుతాయి, మొత్తం ఇది అస్తం అవుతుంది. ప్లస్ ఆలోచన కూడా రాదు కొంతమందితోటి, అట్లాంటి ఆలోచన కూడా రాదు. ఫ్రెండ్ ఈజ్ ఏ ఫ్రెండ్. కాబట్టి 99% మంది అట్లాంటి ఉండదు. కానీ మన సమాజంలో వచ్చింది ఏంటంటే ఆడామ మాట్లాడుకుంటే లింక్ కట్టేస్తారు, ఏదో చేసుకున్నారు, ఏదో నడుస్తుంది. ఈ ఆడామ కలిసి ఉండడం మన సమాజం యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఒకటే ఇంట్లో చెయ్యి సమాజంలో 50% ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు అందరు అట్లా లేరు, మగవాళ్ళు అందరు అట్లా లేరు. ఊర్లో ఎక్కడో చోట ఊరవతలు ఉంటాయి సాని కొంపలు, దొమ్మరి గుడిసెలు. సో అది 1000 మంది ఊర్లో కుటుంబాలు ఉంటే ఒక 10 కుటుంబాలు అట్లా ఉంటాయి. సో ఆ 10 మందిని చూపెట్టి మొత్తం సమాజం అట్లా ఉంది అనుకోకండి దయచేసి. ఇక్కడైతే బిగ్ బాస్ షోలో అట్లాంటి సాధ్యం కాదు. కాబట్టి ఆడవాళ్ళు కూడా మన సమాజంలో మన అక్కా చెల్లె అనుకోండి, వాళ్ళు ఫ్రెండ్ అనుకోండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. సో కాబట్టి మన సమాజంలో వాళ్ళు అన్ని పనులు చేయడానికి అర్హులు. పోటీ పడడానికి, గేమ్లు ఆడడానికి, స్పోర్ట్స్ ఆడడానికి వాళ్ళకి దిమాగ్ పెట్టిండు దేవుడు మన లెక్కనే. కాబట్టి అంగీకరించండి. షోలో ఎక్కడా మీకు వ్యభిచారం చెయ్యరు, సాధ్యం కాదు. టచ్లు, హగ్గులు అది ఏం తప్పు కాదు. తండ్రి కూతురు నగ్గు చేస్తే తండ్రి ఫీల్ కాదు, కూతురు ఫీల్ కాదు. సో ఇక్కడ కూడా అంతే, సింపుల్. ఆలోచన మార్చుకోండి, సింపుల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏది ఆడవాళ్ళని చూసే దృష్టికోణం మార్చుకోండి, సింపుల్. ఏది ఉపయోగపడేది ఏమంటున్నారు చదవలే, పొరపాటు అండి అది చదివినా. ఎలా రైతు, ఓకే,
ప్రోగ్రామ్స్ చూస్తూనే వస్తాయి రియాలిటీ షోస్. అది మనం జడ్జ్మెంట్ చేయడం, ఫ్యామిలీ వాళ్ళతో డిస్కస్ చేసుకొని మీరేమంటారు, ఇలా మీరు డిస్కషన్ పెట్టినట్టు బ్రదర్, అలా మనకి ఫ్యామిలీతో తెలిసిన వాళ్ళతో చేస్తే రేపొద్దున ఉపయోగపడేది. అదే మనకి పెళ్లిళ్ళు చేసుకుని సంసారాలు చేసేవాళ్ళు. తప్పకుండా బ్రదర్, సమాజానికి బిగ్ బాస్ వల్ల లాభమే ఉంది కానీ నష్టం లేదు. ఓకే, ఫస్ట్ లాభం ఎంటర్టైన్మెంట్, వినోదం. సెకండ్ లాభం జెండర్ డిస్క్రిమినేషన్ పొడగొట్టడం. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, చాలా మంది ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఒక నవల ఆధారంగా సృష్టించబడ్డ షో. ఆ నవలలో ఒక క్యారెక్టర్ పేరు బిగ్ బ్రదర్. ఆ నవల పేరు 1983. దాన్ని రాసింది జార్జ్ ఆరువేలు అనే ఒక ఇంగ్లీష్ ఆథర్ అంటే రచయిత. అతను బీహార్లో పుట్టి పెరిగాడు. వాళ్ళ తండ్రి బ్రిటిష్ సంస్థలో భారతదేశంలో పనిచేశాడు. బీహార్లో పుట్టి పెరిగిన జార్జి 6 అని పేరు. ఓకే, బీహార్లోనే రాశాడు ఆ నవల. దాంట్లో బిగ్ బ్రదర్ అనే ఒక క్యారెక్టర్ అందరూ ఏమి మాట్లాడుతున్నా వింటూ ఉంటాడు. ఒక ప్రైవసీ లేకుండా ఆ నవల ఇంటర్నెట్ చూస్తే ఎలా ఉంటుంది అని అప్పుడే గ్రహించి రాశాడు. 1940లలో ఎప్పుడో రాశాడు అతను. ఆ నవల టైటిల్ మాత్రం 1983 అని పెట్టి ఆ సంవత్సరంలో ఇంటర్నెట్ ఉంటుంది అని ఊహించాడో ఏమో గాని అది ఒక గొప్ప నవల. మొదట నార్వేలో బిగ్ బ్రదర్ అని పేరు పెట్టి షో చేశారు. తర్వాత అనేక దేశాల్లో చేస్తున్నారు. దాని మూల కారణం ఆ నవల. దాంట్లో క్యారెక్టర్ పేరు బిగ్ బ్రదర్. గుడ్ బ్రదర్, గుడ్ టు ఏమంటారు, దాని చరిత్ర గురించి తెలుసుకోవడం గుడ్. ఇది రాజేష్ మామిడిపల్లి బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దాట్. సో బేసికల్ గా మానవ బంధాలు కాదు కానీ ఎమోషన్స్ మనిషి ఇట్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలు చూస్తా నేను. ఎందుకు చూస్తా? అరే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. సో ఎక్కడో చోట వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు, లేకపోతే వాళ్ళ లోపల ఏదైనా పనికొచ్చే విషయం ఉంటే నేను నేర్చుకోవాలి. తప్పు. సో మన జీవితం సరిపోదు కదా అన్ని ఎక్స్పీరియన్స్ మనమే కావాలంటే. కాబట్టి సో దీస్ ఆర్ ఆల్ హెల్ప్ఫుల్. ఒక 24 గంటలు మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది కూడా తెలుస్తుంది కదా. నీలకంటి కుమార్ రాజగోడ అన్న, హలో, హై బ్రో. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ఎక్కువ కామెంట్స్ లేవు. సో ఓకే, మనము ఏమంటారు, మారుతుంది, మన సమాజం మారుతుంది, మారాలని కోరుకుందాం ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే, సో బిగ్ బాస్ షో వల్ల నష్టం లేదురా అయ్యా. ఓకే, డోంట్ అజ్యూమ్ ఎనీథింగ్. కాకపోతే అక్కడ కొంతమందికి వాళ్ళకున్న మెచ్యూరిటీని బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క ప్రయారిటీస్ అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు కొంచెం ఏమంటారు, వాళ్ళకి కంటెంట్ కోసం అయినా సరే వాళ్ళు కొంచెం పక్కదారిలో పోతుంటే వాళ్ళు సర్దిద్దుకుంటే లాభం, లేకపోతే వాళ్ళే ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు. సో నెక్స్ట్ వీక్ ఉంటామో లేదో అని తెలిసినాక హౌస్లో, సో వాళ్ళు ఇంకా పీకేది ఏముంటుంది అలా 70 కెమెరాల ముందట, అది కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు. కాబట్టి దానివల్ల ఎవ్వరికి నష్టం జరుగుతుంది, లాభమే జరుగుతుంది. ఓకే, మన ఆలోచన విధానం మార్చుకుందాం.